కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో ఎన్నాళ్ళైనా నీ నుండి పోగలను నీ కౌగిళ్ళలో. ఈజ్ అ జెమ్ ఆఫ్ అ డైరెక్టర్. ఒక టైంలో ఆయన కొట్టిన హిట్లు అండ్ ఆ తర్వాత ఆ సినిమాల ప్రభావం ఎంతకాలం ఈ జనరేషన్పై కూడా ఉందో మన మాటల్లో చెప్పుకోకర్లేదు. ఇప్పుడు మళ్ళీ హీస్ కమ్ బ్యాక్, అంటే హీస్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. లవ్ ఎట్ 65 అనే సినిమాకి దర్శకత్వం వహిస్తూ అమంగ్ మెనీ అదర్ ప్రాజెక్ట్స్. మీకు ఎక్కడ ఆపాలో తెలియదు, మొదలు పెట్టాక 10 టన్నులు డబ్బాలు పోస్తుంటారు మీ చిన్నప్పుడు. ఈజ్ ఇట్ ట్రూ? అంటే వుడ్ ఇట్ బి ఫేర్ టు సే మీకు జీవితం మీదే కంప్లీట్గా విరక్తి వచ్చేసింది ఒక టైంలో, ఒక ఫేజ్లో? జీవితం మీద విరక్తి అని కాదు, కానీ ఫుట్పాత్ మీద పడుకున్నారా మీరు? ఇంటికి వెళ్ళటానికి ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ రీజన్, సో ఐ జస్ట్ స్టేడ్. బాగా కృంగిపోయారండి. అంటే ఫైనాన్షియల్ గానా, మొరాల్ దెబ్బతిందా? ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకున్నప్పుడు నేను ఎక్కువ ఫీల్ అయ్యాను. ఏంటంటే కానీ ఉదయ్ కిరణ్ తొక్కేశారండి. సో ఇండస్ట్రీ గురించి మీరు ఎలాగో అపోహల క్లియరింగ్ కాన్సెప్ట్ మొదలెట్టారు కాబట్టి. సోషల్ మీడియా వచ్చాక ఒళ్ళు మండిపోతుంది. ప్రతిదానికి ఒక క్యాస్ట్ని టార్గెట్ చేస్తారు, లేకపోతే ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తారు, లేకపోతే అసలు సినిమా వాడు అనగానే ముందు ఎక్కి తొక్కేది. చాలా కామెడీగా తీసుకున్నారు, చాలా దెబ్బలు తిన్నారు కదా ఆదిత్య గారు. కానీ మీరు నిర్మాతగా ఎందుకు ఫెయిల్ అయ్యారు? బట్ నౌ యు ఆర్ బ్యాక్ విత్ లవ్ ఎట్ 65. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ జయప్రద గారు ఇద్దరు హేమి. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ సినిమాలో? 65 ఏళ్లకైనా సరే ప్రేమలో పడండి అని చెప్తున్నారా? ప్రేమ ఎప్పుడు చావదు, అది నేను చెప్పేది ఏంటి, నేను చెప్పకపోయినా ఎవడైనా దాన్ని ఖండించమని చూస్తా. సో ఆదిత్య గారు సునీల్తో కూడా మీరు సినిమా తీశారు కాబట్టి అది రిలీజ్ అయిందా, అవుతుందా? యాక్చువల్లీ అయితే దాన్ని తీసిన విధానం వేరు. నేను లిటరల్గా చెప్పాలంటే సునీల్, నేను, కెమెరామెన్, నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయింది. నేను అసలు డైరెక్టర్గా పనికిరానేమో. తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో ఎన్నాళ్ళైనా నీ నుండి పోగలను నీ కౌగిళ్ళలో. హలో, వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. నాకు క్యాండిడ్ కాన్వర్జేషన్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎక్కడా దాపరికాలు, ఫిల్టర్స్ లేకుండా మాట్లాడుకునే ఒక బ్యూటిఫుల్ చాట్ ఇది. కాబట్టి ఇవాళ మాట్లాడబోతున్న వ్యక్తి, ఆయన సినిమా టైటిల్స్తో నేను పెద్ద ఇంట్రొడక్షన్ అనుకున్నాను, కానీ చాలా స్టీరియోటిపికల్గా, మామూలుగా అందరూ ఊహించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ పరిచయాలు ఏవీ లేకుండా ఆల్ ఐ కెన్ సే ఇస్ హీస్ అ జెమ్ ఆఫ్ అ డైరెక్టర్. ఒక టైంలో ఆయన కొట్టిన హిట్లు అండ్ ఆ తర్వాత ఆ సినిమాల ప్రభావం ఎంతకాలం ఈ జనరేషన్పై కూడా ఉందో మన మాటల్లో చెప్పుకోకర్లేదు. ఇప్పుడు మళ్ళీ హీస్ కమ్ బ్యాక్, అంటే హీస్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. లవ్ ఎట్ 65 అనే సినిమాకి దర్శకత్వం వహిస్తూ అమంగ్ మెనీ అదర్ ప్రాజెక్ట్స్. హీస్ హియర్ విత్ అస్ టు షేర్ హిస్ జర్నీ అండ్ ఇంకా చాలా జోకులు కూడా వేస్తారు, కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేసి క్యాండిడ్గా ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం అనమాట. విఎన్ ఆదిత్య గారు, మీ పేరు చెప్పకుండా ఎంత పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చాను చూసారా? అసలు ఇదే మీకు ఎక్కడ ఆపాలో తెలియదు, మొదలు పెట్టాక వసపోసి అమ్మ పెంచినట్టుంది, అంతేనా? ఒక 10 టన్నులు డబ్బాలు పోస్తుంటారు మీ చిన్నప్పుడు. సో ఆదిత్య గారు అనగానే చాలా మంచి వ్యక్తి, క్లీన్ సినిమా, ఇవన్నీ ఈ ట్యాగ్స్ మీకు నచ్చుతున్నాయా, నచ్చట్లేదా? పెద్ద నాకు మంచి వ్యక్తి అనిపించుకోవటం ఎనీ డే అది నచ్చట్లేదంటే ఇంక అంతకంటే అదో ఇంకోటి ఉంటుంది. నాకు అలాంటి ఇంటెన్షనే లేదు. అది ఒక ట్యాగ్ నచ్చకపోవటం లేదా ఆ ట్యాగ్ కోసం ప్రయత్నించడం రెండూ లేవు. క్లీన్ ఫిల్మ్ డైరెక్టర్ అన్నది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎప్పుడు. నా ఇంటెన్షనే అది. అందుకని నాకు పర్పస్ఫుల్గా స్కిన్ షో చేయటం ఇష్టం ఉండదు. గ్లామర్ యాంగిల్ వరకు ఓకే, సినిమా ఈజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ మీడియం కాబట్టి రైట్. కానీ బోల్డ్ కంటెంట్ కదా అని ఫస్ట్ సీనే లిప్ లాక్ అని నేను రాయను స్క్రీన్ ప్లే. అసలు ఆ క్యారెక్టర్లు ఏంటనే మొదలు పెడతా. అది కొంచెం కన్వెన్షనల్ థింకింగ్ అనుకున్నా నాకు పర్లేదు. సో మార్కెట్ కోసం నేనైతే ఎప్పుడు తగ్గి చేయటాన్ని ఇష్టపడిన జనరల్లీ. చాలా మీరు అంటే మీ ఈ థింకింగ్ వల్ల కొంత నష్టపోయానని ఎప్పుడైనా అనుకున్నారా? నష్టం అన్నది మీరు చూసే విధానాన్ని బట్టి. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ రిచ్. ఓకే. నేను బ్యాంక్ బ్యాలెన్స్లు చెక్ చేసుకుని నిద్ర పట్టకపోవడం కంటే ఇది సుఖం కదా. చాలా నాకు హ్యాపీగా ఉంది. నాకేం రిగ్రెట్స్ లేనంత వరకే నేను సినిమా ఇండస్ట్రీలో ఉందామని నేను డిగ్రీలోనే అనుకున్నా. సో రిగ్రెట్ఫుల్గా ఉండేటప్పుడు నాకు బయట ఇంకా మచ్ బిగ్గర్ అండ్ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి లైఫ్లో చేయటానికి. అలాంటప్పుడు ఇక్కడే కంటిన్యూ అవ్వాల్సిన స్థితి కూడా లేదు.
చాలా మంచి మీకు కలిసి వచ్చిన కొన్ని విషయాలు. ఒకటి క్లీన్ సినిమా, చక్కటి భాష మీద పట్టు, డైలాగులు, ఎక్స్ప్రెషన్, సెంటిమెంట్స్, మామూలు సగటు మనిషి ఎమోషన్స్తో మీరు చాలా బాగా రిలేట్ అవుతారని. ఒక మనం సగటు మనుషులం కాబట్టి మనం అనకూడదులేండి, మిమ్మల్ని కలప. ఎందుకు నేను సగటు మనిషి, మిమ్మల్ని అసలు అలా చూడటం మేము చాలా ఏళ్ళ క్రితం. సో మీరు మనం అన్నది బై మిస్టేక్ వచ్చింది. నేను బేసిక్గా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ విత్ గుడ్ బాండేజ్ బిట్వీన్ రిలేషన్షిప్స్. నా బ్రాటప్ అంతా అట్లాగే ఉండింది. మాకంతా మేనత్ ఇంట్లో పెరగటం, పెద్దనాన్నగారి ఇళ్ళకి వెళ్ళటం, సెలవులకి పెద్దనాన్నగారి పిల్లలు మా ఇంటికి రావటం, మేనత్త పిల్లలతోటి మేము ఎంజాయ్ చేయడం. సో మొత్తం కజిన్స్ అందరం ఒక 15-16 మంది ఎవ్రీ అకేషన్కి ఎవరో ఒకళ్ళ ఇంట్లో స్పెండ్ చేయటం. సో ఇప్పుడు టీవీ సీరియల్స్లో వస్తున్న యూఎస్పీలన్నీ మేము ఇంట్లోనే చూసేసాం. సో అలా నాకేంటంటే ఆ భావోద్వేగాలు బాగా, అంటే మేబీ దాని కోర్ స్ట్రెంగ్త్ అనొచ్చేమో. రైట్. నా అప్బ్రింగింగ్ వల్ల వచ్చింది అది, నేనేం స్పెషల్గా ఫోకస్ చేసింది కాదు. మీరు ఇండస్ట్రీకి మొదలుపెట్టినప్పుడు నేను ఫలానా టైప్ ఆఫ్ సినిమానే తీస్తాను అలా ఏమన్నా ముద్రలు వేసుకొచ్చారా, లేకపోతే అలా కాలక్రమంలో అలా జరిగిపోయింది? బేసిక్గా ఇప్పుడు ఇండస్ట్రీలో జర్నీ, డైరెక్టర్ అంటే నేను మొదటి నుంచి అనుకున్నది ఏంటంటే డైరెక్టర్ నీడ్ నాట్ బి ఎ క్రియేటివ్ పర్సన్. రైట్. ఏస్థెటిక్గా క్రియేటివ్గా ఉండాల్సింది రైటర్ నా దృష్టిలో. అతను సృజనాత్మక శక్తితోటి ఒక అద్భుతాన్ని కాగితం మీద సృష్టిస్తే నేను దాన్ని అందంగా ప్రజెంటబుల్గా ఆడియన్స్కి నచ్చేలాగా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. సో నాకు కామన్ సెన్స్ ఎక్కువ ఉంటే చాలు. అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఇంటెలిజెంట్ జాబ్ దాన్ ఎ క్రియేటివ్ జాబ్ అని నాకు మొదటి నుంచి నేను నమ్మాను అది. అందుకే నా కథలను నేను వేరే డైరెక్టర్కి ఇస్తాను, నేను ఇప్పటిదాకా తీయలే. ఎందుకంటే జడ్జ్మెంట్ పోతుంది నాకు. రైట్. వేరే రచయితల కథల్లో నేను జడ్జ్ చేయడానికి ఇష్టపడతాను, ఎందుకంటే అప్పుడు నేను డైరెక్టర్ని అనమాట. సో నాకు తెలుసు ఆడియన్స్ ఇక్కడ నవ్వుతాడు, ఇక్కడ ఏడుస్తాడు. సో నాకు అది చాలా ఇష్టం. నేను అలాగే గ్రూ అప్ అయ్యాను ఆల్ త్రూ. అండ్ నేను పనిచేసిన డైరెక్టర్లు కూడా సంగీతం గారు హీ నెవర్ రైట్స్. రైట్. అండ్ నేను బాగా ఫాలో అయిన కే విశ్వనాథ్ గారు హీ నెవర్ రైట్స్. ఆయన మేబీ సెంట్రల్ ఐడియా కొన్ని సినిమాలకే కథ చెప్పు ఉండొచ్చు కానీ, బట్ హీ నెవర్ సాట్ అండ్ రోడ్ స్క్రీన్ ప్లే. రాఘవేంద్రరావు గారు. సో ఇలా మనం సినిమాలు చూసి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చామో వాళ్ళెవరు, దే ఆర్ ఓన్లీ డైరెక్టర్స్. లైక్ స్టీవెన్ స్పీల్బర్గ్ కానీ, జేమ్స్ క్యామరూన్ కానీ, ఇంకా అప్పట్లో ఇంకా చాలామంది, సిసిలీ బి డెమిలిస్ కానీ, ఎవరు మమ్మల్ని ఇన్స్పైర్ చేసి, అకిరా కురసావా కానీ, ఎవరు దే ఆర్ నాట్ ప్రొఫెషనల్లీ రైటర్స్. సో మీరు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎప్పుడు కాదు వేసుకోవాల్సి వచ్చింది కొన్నిసార్లు రైటర్ల వల్ల, గొడవలు, ప్రొడ్యూసర్లు బలంగా దెబ్బలాడి వేసినవి తప్ప నాకైతే అసలు నాకు లీస్ట్ బాదర్డ్. నాకు ఓన్లీ నేను కథ చేసి కూడా నా ప్రొడ్యూసర్ పేర్లు వేసిన సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు దర్శకత్వం VN ఆదిత్య చాలండి, మిగిలినవన్నీ మీరు వేసుకోండి అనేవాడిని. అది కూడా తీసేసేటట్టయితే అప్పుడు ఆలోచిస్తాను. ఈసారి నా పేరు ఎక్కడైనా వీలైతే వేసేసుకోండి, మీరు హ్యాపీగా వేసేది. నాకు దర్శకత్వం VN ఆదిత్య తప్ప, దాని జోలికి రానంత వరకు నాకు మిగిలిన ఏ టైటిల్స్ మీద అంత మమకారం లేదు. అయితే నాది దర్శకత్వ పర్యవేక్షణ అని పెట్టండి. మీరు మామూలుగా సెట్లోకి వస్తే అదే జరుగుతుందిగా. మీరు ఊరికే ఓ ఫ్లయింగ్ విజిట్లో మా లొకేషన్కి వస్తేనే అది సినిమా 4 స్టార్ ఫన్స్ అయింది. అంతేనంటారా? అమ్మ బాబాయ్, 11 ఇంటర్నేషనల్ అవార్డులు కొట్టింది. మీ పర్యవేక్షణ బలంగానే ఉంటుంది. కానీ యాక్చువల్లీ ఆ 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ నేను ప్రస్తావించేదాన్ని ఎలాగో ఏంటి 4 స్టార్ ఫన్స్ సినిమా, అది బహుశా మీరు ఊహించని ఒక మలుపు ఆఫ్టర్ వెరీ 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 లో ఫేజ్ ఇన్ యువర్ లైఫ్ కదా. ఒక టైంలో నాకు తెలిసిన విషయం అసలు ఏ ఫేజ్ లేదు, ఏ ఫేజ్ లో కూడా కాదు అది. 0 కంటే ఇంకా కిందన, మైనస్లు మించి మైనస్. అబిస్ అనే సినిమా ఉంటుంది చూసారా? అందులో ఒక లెవెల్ తర్వాత వాడికి కనెక్షన్ పోతుంది బయట పైన ఉన్న వాళ్ళతో, షిప్లో ఉన్న వాళ్ళతో. అది కూడా పోయిన తర్వాత ఎబిస్ అని ఒక నగరం కనిపెడతాడు వాడు. అంటే వాడికి ఆక్సిజన్ అందే లెవెల్ దాటేసి పైనతో సిగ్నల్స్ అందక ఆ వైర్లు కట్ అయ్యి ఇంకా కిందకి వెళ్ళిపోయిన ఒక ఫేజ్ ఉంటుంది. అలా మళ్ళీ అమెరికాలో నాకు ఎబిస్ అనే ఒక నగరం అలా పైకి లేదు. సో ఆ అబిస్ నగరానికి అఫ్ కోర్స్ మూల కారకులు మీ లైఫ్ లో విశ్వప్రసాద్ అండ్ హీస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ టువర్డ్స్ యు. మీరు ఎప్పుడు ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆయన 2005 నుంచి నాకు పరిచయం. కుటుంబరావు మేకా అని ఒక ఫ్రెండ్ ఉన్నారు సాఫ్ట్వేర్లో. హీ యూస్ టు వర్క్ ఫర్ పీపుల్ టెక్ అనమాట. సో ఆయన త్రూ నాకు విశ్వ గారి పరిచయం. సో వాళ్ళకి అప్పటి నుంచే సినిమాలు తీయాలని ఉండింది. నేను నెగిటివ్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో మీ బడ్జెట్స్ కష్టం, ఆగండి అని చెప్పి ఆపాను. ఆల్మోస్ట్ కొన్నేళ్ల పాటు నేను వాళ్ళని ఐ యూస్ టు స్టాప్ దెమ్.
మధ్య మధ్యలో ఇండియాకి వచ్చినప్పుడల్లా ఏమండి సినిమా ఎప్పుడు అంటే వద్దు కంగారు పడకండి ఇక్కడ బాలే, ఎవరైనా ఎన్ఆర్ఐ దొరికితే అప్పుడల్లా తినేసేలాగా ఉంది ఇండస్ట్రీ, ఇక్కడ వద్దని చెప్తూ ఉండేవాడు. అంటే నాకేం లేదు, ఎనీ ఎన్ఆర్ఐ నేను అదే చెప్పాను, మీరు ఇక్కడ ఉండి సినిమాలు తీయరు, ఎవరినో నమ్మి డబ్బులు పెడతారు. రేపు సినిమా ఆడటం ఆడపోవటం ఎవరి చేతుల్లో లేదు ప్రపంచంలో, ఓన్లీ రిలీజ్ తర్వాత ఈక్వేషనే. రైట్, డబ్బులు రాకపోతే మీరు రిలీజ్ చేయలేరు, ఆ మధ్యలో వాడు చేయలేడు, అతనే లైబిలిటీ. కాబట్టి రైట్, ఆ డబ్బులు ముందర ఏ సినిమాకి అనుకున్నంత లేదు ఇప్పుడు మార్కెట్. సో అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ ఉండి దగ్గరుండి ఛానల్ వేసేసుకొని డబ్బులు కరెక్ట్గా ఖర్చు పెట్టుకోగలిగితేనే మీరు తీయండి అని చెప్తుండేవాడు. అలా అందరూ నన్ను అప్రోచ్ అయిన అందరినీ ఆపారు. రైట్, మీరు ఆ టైంలో మీరు ఏదైతే అబిస్కి ఇంకా కట్ అవ్వని టైంలో మీరు ఇంకా ఇక్కడ మీకు అయిన డిసప్పాయింట్మెంట్స్ వల్ల, వివిధ రకాల కారణాల వల్ల, ఈజ్ ఇట్ ట్రూ అంటే వుడ్ ఇట్ బి ఫేర్ టు సే మీరు మీకు జీవితం మీదే కంప్లీట్గా విరక్తి వచ్చేసింది ఒక టైంలో, ఒక ఫేజ్లో? జీవితం మీద విరక్తి అని కాదు, కానీ అంటే ఒకటి, నేను ఎప్పుడు యాజ్ ఎ పర్సన్ నేను నా లైఫ్ మీద ఎప్పుడు అంటే దాన్ని ఎండ్ చేసుకోవాలనో సూసైడల్ టెండెన్సీస్ అనో విరక్తి అలా లేదు. కానీ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ కూడా నేను అనుభవిస్తాను. అంటే లైక్ ఫుట్పాత్ మీద పడుకోవటము, ఆశ్రమం, అది నేను ఐ డోంట్ రిగ్రెట్ దట్. అంటే ఆ టైంకి అది నా డెసిషన్, అది దట్ వాజ్ మై డెసిషన్. ఫుట్పాత్ మీద పడుకున్నారా మీరు? నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ మెడ్రాస్ వెళ్ళినప్పుడే పడుకున్నా, ఇదేముంది పెద్ద. అప్పుడు జస్టిఫైడ్ బికాస్ మీరు అప్కమింగ్ స్టేజ్లో ఉన్నారని. అమెరికా వెళ్ళే ముందు ఒక్కసారి నేను అలా ఉండాల్సి వచ్చింది ఫుట్పాత్ మీద. ఉండాల్సి వచ్చిందా, ఉన్నారా మొండిగా? అదే అంటే ఇంటికి వెళ్ళటానికి ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ రీజన్, సో ఐ జస్ట్ స్టేడ్ అవుటర్ రింగ్ రోడ్లో. ఇంకా అక్కడ అంటే చాలా దూరం నడిచి వెళ్ళిపోయాను కోపంలో, వెళ్ళాక వెనక్కి రావడానికి ఇంకేం లేకుండే. సరేనా అక్కడే నైట్ స్టే చేసి ఆ తర్వాత పొద్దున్న లేచాక ఒక ఆశ్రమం కనపడింది, అక్కడ ఒక 2-3 days చాలా సాహసాలు. అంటే అవి ఏముందండి, స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంతే, దానికి పెద్ద. సో హూ రెస్క్యూడ్ యూ ఫ్రమ్ దేర్? అక్కడ నుంచి నన్ను ఒకళ్ళు రెస్క్యూ చేసేంత నేను పబ్లిసైజ్ చేయని వాళ్ళకి నా తాలూకు ఏ ఎమోషన్ ఇప్పుడు కూడా మీరు కాబట్టి సరదా మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు దీన్ని పెద్ద హెడ్లైన్స్ చేసి తమ్నైల్ చేసి ఇంకా తర్వాత నన్ను దొబ్బకండి ప్లీజ్. అంటే ఫుట్పాత్ మీద పడుకున్న VN ఆదిత్య గారు నెక్స్ట్ అదే వస్తుంది. అంతే, అదేముంది, అది నేను చెప్పాను, వేరే వాడు చెప్పడు, మనకేం తెలుసు. కాదండి, బట్ ఈ పాయింట్స్ ఎందుకు అక్నాలెడ్జ్ చేయం మన జీవితంలో? లైఫ్లో నేను బాగా గుర్తుపెట్టుకునే సంఘటనలు కానీ, అంటే నేను మళ్ళీ పైకి రావడానికి ఇవే నాకు అంటాను. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ అలా కళకళలాడుతూ నాకు బిల్డప్ మీద ఇంట్రెస్ట్ ఉండుంటే నేను అసలు ఇండస్ట్రీని రూల్ చేసేయగలుగుతాను. మరి కానీ నా ఇంట్రెస్ట్ అది కాదు. ఎందుకు రూల్ చేయలేదు? అసలు రూల్ చేయటం నా ఇంట్రెస్ట్ కానప్పుడు మీరు ఎందుకు రూల్ చేయలేదు అనే క్వశ్చనే కాదు. నేను బతకాలనుకుని వచ్చాను. నన్ను ఎవడో పిలిస్తే నువ్వు రా, మాహిష్మతి కోరుతుంది రా బాహుబలి అంటే రాలే. నాకు ఇష్టమే ఏదో సరదాగా సినిమాలు తెద్దామని వచ్చాను నేను. దానికి నన్ను ఇంకొకరిని ఎలా బ్లేమ్ చేస్తాను? నేను ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఎవడు నన్ను అడిగితే నేను రాలే. అండ్ ఈ ఇండస్ట్రీకి అసలు పారామీటర్సే లేవు, పలానా వాడు ఉండాలి పలానా వాడు ఉండకూడదు అని అలా కూడా లేదు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే మనం ఇక్కడ ఉంటాము, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటాము. అప్పుడు ఫెయిల్యూర్ వచ్చినా ఉంటాం. ఇప్పుడు నేను లేను, నాకంటే చాలామంది మేధావులు ఫెయిల్యూర్ వస్తే ఇంటికి వెళ్ళిపోయారు. నేను అసలు సినిమాలు రిలీజ్ అవ్వకుండా కూడా ఇంకా నన్ను డైరెక్షన్కి అడుగుతున్నారు. నేను దీన్ని ఆశించి వచ్చాను. నేను ఇండస్ట్రీలో సక్సెస్ని ఆశించడాలి. ఫెయిల్యూర్లో కూడా ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చేటట్టు నా బిహేవియర్, నా ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై వర్క్, నా డిసిప్లిన్ ఉండాలి అని నేను అనుకున్నాను. అదే మెయింటైన్ చేశాను. దాని పెద్ద గొప్ప ఏం కాదు. మీలో గమనించిన ఒక విషయం అంటే నేను చూసాను, చాలామంది చూసుంటారు, మీరు భూమి బద్దలైపోయి పిడుగు పడినా కూడా పెద్ద టెన్షన్ పడరు, చాలా లేట్ బ్యాక్గా ఉంటారు, నవ్వుతారు, ప్రతి జోక్లో. మా కజిన్ డాక్టర్ DVN మూర్తి అని, ఆయన చాలా ఫేమస్ డెర్మటాలజిస్ట్. ఆయనకి నా గురించి టెన్షన్, అంటే నాకంటే ఎక్కువ టెన్షన్. సందర్భం వచ్చింది కాదు చెప్తున్నా, నువ్వు ఈ యాటిట్యూడ్ ఇంత కూల్గా కామ్గా ఉండకరా, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, నువ్వు నిద్రలో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతావు అంటుంది. మంచిదే కదా అంటాను నేను. అది అనాయాస మరణం అని చిన్నప్పటి నుంచి చెప్పారు కదా, అదేముందంట. అది కాదు, నీ కోపం వస్తే తిట్టేవాడినన్నా నన్నే తిట్టుకొని ఫోన్ చేసి అంటాడు. ఎవరిని తిట్టరు అసలు. అంటే నాకు ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ని మనం అసలు ఏమన్నా అనాలి అని అంటే నాకు అది రైట్ లేదని నేను అనుకుంటా. సో ఎందుకు తిట్టాలి అసలు ఎవరినన్నా? బట్ అంటే కోపం అంటూ రాదా మీకు అసలు? లేకపోతే నేను ఫర్ యువర్ గుడ్. ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అనుకుంటే స్వప్న గారు అంటామని బాటిల్ పడేసి మళ్ళీ నవ్వేస్తాను, ఆ పర్పస్ సర్వ్ అయ్యాక.
అంతే అంతే యాక్టింగ్ కోపమే తప్ప నాకు అసలు ఒరిజినల్గా కోపం నేనే చూడలేదు ఇప్పటిదాకా. ఇంకొకళ్ళు ఎలా చూస్తారు? మీరు అసలు చూడలేదు అయితే. మీరు ఏం చూసారు ఒరిజినల్గా? కోపం కాకుండా అంటే మీలో ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి. ఒరిజినల్గా ప్రేమ చూసా, సక్సెస్ చూసా, డబ్బులు చూసా, ఫెయిల్యూర్ చూసా, బాధ చూసా, అన్నీ చూసా. కోపం అయితే చూడలేదు. నవరసాల్లో రౌద్ర రసం నాలో నుంచి నేనైతే చూడలేదు. అంటే రియల్గా నేను చాలాసార్లు డ్రామా ఆడతా కోపం వచ్చినట్టు. అది దట్ ఈస్ ఫర్ గుడ్. ఇప్పుడు మా అబ్బాయి మీద అలగటాలు లేదు, అరవటం నువ్వు అలగడం. అండ్ అసలు కొట్టకూడదు అనేది నా కాన్సెప్ట్. సాటి మనిషి మీద అసలు చేయకూడదు. ఏదైనా మాటతో నోరు పట్టుకుని ఎంతైనా పడిపోవచ్చు. సో మన ఎందుకు ఇంకొకళ్ళని అలా ఫిజికల్గా హింసించకూడదు. సో ఇప్పుడు పిల్లల్ని కొట్టలే, మా అబ్బాయిని కొట్టలే, మా అన్నయ్య పిల్లల్ని కొట్టలే. సో అలా అంటే అలా కొట్టకుండా పెంచాలి కదా అని. కమ్యూనికేషన్ అని భగవంతుడు ఇచ్చినప్పుడు మనం అది చెప్పలేకపోవటం ఫెయిల్యూర్ కింద భావిస్తాను నేను. ఇఫ్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్, అది అర్థమయ్యేలా చెప్పలేకపోతే ఇంక రిలేషన్షిప్ ఏముంటుంది? బట్ ఐ మీన్ వాట్ ఈస్ యువర్ పుషింగ్ ఫోర్స్ ఇప్పుడు? అంటే ఇప్పుడు మీలో అంటే ఏదో ఒక ఆగ్రహం, ఒక రియాక్షను వస్తే తప్ప మనం ముందరకు వెళ్ళే ఆ మార్గం కనిపించదని చెప్పబడింది. అలా ఎక్కడ చెప్పారు? నాకు లక్కీగా నేను చదవలేదు కాబట్టి, నాకు చూపబడలేదు కాబట్టి. అంటే ఆగ్రహం అంటే కోపంగా చొక్కాలు చింపుకుని తిట్టేసి కాదు, బట్ ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ సంథింగ్, సమ్ కన్విక్షన్. సో వాట్ డ్రైవ్స్ యూ నౌ ఆదిత్య గారు? నేను యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ కన్విన్స్ ద పర్సన్ నెక్స్ట్ టు మీ, నేను ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు బీ యాంగ్రీ ఆన్ దెమ్. ఓకే, దట్స్ ఫైన్. బట్ ఒక సినిమా తీస్తారు, సో వాట్ ఈస్ ఇట్ ఫర్ యూ? అంటే సినిమాలు తీస్తూ ఉంటే దానిలోంచి డబ్బులు వస్తాయి, ఫేమ్ వస్తుంది, బాగుంది అంటారు, అంతేనా? అంటే నాకు సినిమా అంటే నాకు రెండోది ఏం లేదండి, నాకు తెలీదు. నన్ను హాయిగా వచ్చి మంచి వ్యాపారం పెట్టుకోమని నాకు యూఎస్లోనే ఆఫర్ ఉండింది. రెస్టారెంట్ లాంటిది ఏదైనా పెట్టుకొని, సో దట్ మీరు ఫైనాన్షియల్ క్లచెస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మీకు అనుకున్న సినిమాలు కంఫర్టబుల్గా తీసేలాగా మీరు సెటిల్. బట్ నేను అది ఫెయిల్ అయితే ఏంటని ఆలోచించి వచ్చేసాను. అంటే అది ఇప్పుడు మీరు అనుకుంటారు నేను ఈ పని బాగా చేస్తానని, నేను అనుకోవాలిగా. అది చేయకపోతే రేపొద్దున మీకు నా మీద ఉన్న ట్రస్ట్ పోతుంది కదా. కానీ మీరు వంట బాగా చేస్తారని వెనకిడి. వంట డెఫినెట్గా బాగా చేస్తాను. అది ఏదో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఫ్రెండ్లీగా వండి పెట్టడానికి తప్ప మా వంట వచ్చని చెప్పి హోటల్ పెట్టడం కంటే ఫూలిష్నెస్ ఇంకోట్లేదు. అలాగే సినిమా తీయటం వచ్చని డబ్బులు పెట్టి సినిమా తీయటం కంటే ఫూలిష్నెస్ ఇంకోట్లేదు. అది డిఫరెంట్ బాల్ గేమ్. దట్ అది బిజినెస్లోకి వస్తుంది, ఇది ఏస్థెటిక్స్లోకి వస్తుంది. నేను ఏస్థెటిక్స్లోకే బెటర్ అంతే. ఇది నాకు స్ట్రెస్ బస్టర్, అది డేంజర్. ఆ డేంజర్లో కూడా 2 సార్లు వెళ్ళొచ్చాను నేను. మరి సినిమాలు 2కి డబ్బులు పెట్టి ఇప్పటికీ పడుతున్నాం కదా. పార్క్ ఏమో లేటెస్ట్, దానికి ముందు రెయిన్బో పార్క్ 2 మీకు అసలు మామూలు కదా. నేను అసలు బేసిక్గా ఒక హీరోని కలిసి కథ చెప్పాలి అంత టైం అండ్ ఎఫర్ట్ పెట్టకపోవడానికి ఏకైక రీజన్ ఈ 2 సినిమాలే నాకు లైఫ్లో. బాగా కృంగిపోయారండి? అంటే ఫైనాన్షియల్గానా, మొరాల్ దెబ్బతిందా? మొరాల్ లేదు నాకు ఎప్పుడు. నా డెసిషన్స్ వాళ్ళు ఇప్పటిదాకా దెబ్బతినలేదు. ఇండస్ట్రీలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చండాలం చేసినప్పుడల్లా నేను ఫీల్ అవుతాను ఎక్కువ. అంటే ఓ జనరేషన్ దాన్ని సర్వనాశనం చేసి అంటే నేను ఏ రంగమైనా, ఇప్పుడు మీ జర్నలిజం తీసుకున్నా, మీరు మీ గురించి మాట్లాడేటప్పుడు జర్నలిజంలో ఎథిక్స్ గురించి మాట్లాడతాం. అలా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి మాట్లాడతాం. ఆ రంగంలో తాలూకు ఎథిక్స్ని సెల్ఫ్ బెనిఫిట్స్ కోసం దాన్ని తొక్కేసిన వాళ్ళని చూసినప్పుడు నేను ఎక్కువ ఫీల్ అవుతాను. అండ్ అలాగే ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకున్నప్పుడు నేను ఎక్కువ ఫీల్ అయ్యాను. ఏంటంటే నాకు వాడిని మిస్ అవటం ఒక ఎత్తు, అదొక బాధ పర్సనల్ ఫ్రంట్లో. కానీ వాడు సెట్ చేసిన ఎగ్జాంపుల్ చాలా రాంగ్ అని బాధ. అంటే కొత్తగా నాలాగా ఏ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు సినిమా గురించి కలల కంటే వాటిని అన్నింటినీ చిదివేసినట్టేగా. ఇంట్లో పిల్లలకి ఎవరైనా నువ్వు సినిమాల్లోకి వెళ్ళకరా తొక్కేస్తారని చెప్పేలాంటి ఎగ్జాంపుల్ ఎవడైనా సెట్ చేసినప్పుడు నేను ఏడుస్తాను. కానీ ఉదయ్ కిరణ్ తొక్కేశారండి. బయటికి మీ మీడియా ఏం ప్రచారం చేసిందో పబ్లిక్ అదే కదా. ఇక్కడ ఏం జరిగింది ఎవరికి కావాలి? కానీ ఇక్కడ ఏం జరిగిందని అడుగుతున్నా. అది మనకెందుకు ఇప్పుడు, అది కాదుగా మన అదైనా చెప్పండి, ఎలాగో మీరు పాయింట్ అందించారు కాబట్టి. అంటే మీరు సరదాగా చేద్దాం అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు అంత ఎమోషనల్? అలా కాదు, అంటే తెలియాలి కదండి ఈ విషయాలు. ఇప్పుడు ఆదిత్య గారు, ఇప్పుడు ప్రతి వాళ్ళు తెలుసు. నేను మన iDream దాంట్లోనే ఫస్ట్ చెప్పారు మళ్ళీ పదే చెప్పింది. లైక్ ఇండస్ట్రీ ఉదయ్ అన్నది ఒక కేస్ స్టడీ కింద తీసుకోవాలి. అది ఒక పర్సనల్ టెండెన్సీయే తప్ప
ఇండస్ట్రీలో సెట్ బ్యాక్స్ ఎవరికి లేవంటాను నేను. అందరికీ అతనికి వస్తాయట? ఎవరైనా ఇప్పుడు నాకే మార్కెట్ లేదు, ఒక ప్రొడ్యూసర్ మనకు తెలియదు, ఈ క్షణం మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఎక్కడో ఒక ఫిల్మ్ నగర్లో ప్రొడక్షన్ ఆఫీస్లో ఒక 2-3 కూర్చున్నో 4-5 ఆఫీసుల్లోనో నెక్స్ట్ తీసే కథ ఏ డైరెక్టర్ అయితే బెటరు అని అనుకుంటూ ఉండొచ్చు. వీ డోంట్ నో. మన కెరీర్లు ఇలాగే డిసైడ్ అవుతాయి, మన ప్రయత్నాల వల్ల అవ్వవు. అక్కడ కూర్చుని ఆయచ్ గారు వద్దు సార్ ఈయన అమెరికాలో ఉన్నాడు అంటాడు ఎవడో, వాడు చూస్తుంటాడు నన్ను. నేను వచ్చి 5 ఏళ్ళు అయిందన్న విషయం కూడా తెలుసుండదు నాకు. లేటెస్ట్గా 2-3 రోజుల క్రితం జరిగింది ఇది. ఒక ఆయన ఫోన్ చేసి ఒక మన నిహారిక కొన్నిదెలా నాగబాబు గారు అమ్మాయి, నేను మరి పొద్దున్న లేస్తే నాగబాబు గారితో ఫోన్ కాన్వర్సేషన్లో సరదాగా మాట్లాడుకుంటూనే ఉంటాం. బట్ ఆమెకు తెలియలేదు నేను అంకుల్ యూఎస్లో ఉన్నారు కదా ఎప్పుడు వచ్చారన్న, అంటే ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది. సో అంత తెలిసిన వాళ్ళకి అలా ఉంటే అసలు తెలియని వాళ్ళకి ఇంకేముంటుంది. ఇంకొకరు ఎవరో ఆయన వద్దు సార్ ఆయన లాస్ట్ సినిమా రిలీజ్ అవ్వలేదు అనొచ్చు. ఇంకొకటి ఎవడో వద్దు సార్ ఆయన సరిగ్గా తీయడం అనొచ్చు. వద్దు సార్ ఆయనకు మార్కెట్ లేదనొచ్చు. లేదా ఆయన పేరు పెడితే హీరోలు డేట్లు ఇవ్వరు అనొచ్చు. ఇలా ఎవడు ఏమనొచ్చు అన్నది మనం ఎప్పటికీ చెప్పలేము లైఫ్లో. సో ఇండస్ట్రీలో సెట్ బ్యాక్స్ అన్నవి మనం యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కెరీర్ అది ఎవరికైనా ఉంటుంది. మనం అవి చూసే కదా వచ్చాము ఇండస్ట్రీకి. హ్యాపెనింగ్ వాళ్ళకి కూడా సెట్ బ్యాక్స్ ఉంటాయి కదా న్యాచురల్లీ, ఎవరి లెవెల్లో వాళ్ళకు ఉంటాయి. అంటే అది కాపాడుకోవడం. నేను ఒకసారి లక్షల్లో అప్పు చేసేసి అప్పులు అయిపోయండి అంటే రాజమౌళి గారు సార్ మీరు అదృష్టవంతులు అన్నాడు. కోట్లలో అయిన వాళ్ళం చాలామంది ఉన్నాము. సో మీరు ఎంత పెద్ద సినిమా తీస్తే అంత పెద్ద అప్పులు అవుతాయి, మీరు ఎందుకు సార్ మీరే ప్రశాంతంగా ఉన్నారు అందరికంటే అన్నాడు ఆయన ప్రసాద్ ల్యాబ్లో. ఎప్పుడో లాంగ్ బ్యాక్, అంటే మచ్ బిఫోర్ మగధీర. సో అలా ఏ లెవెల్కి ఆ లెవెల్, దట్ వాస్ ట్రూ. మనం ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ సెట్ బ్యాక్స్ ఉంటాయి. సో ఇందు మూలంగా మీరు చెప్పేది ఏంటంటే ఉదయ్ కిరణ్ ఈజ్ ఆల్సో కేస్ స్టడీ అండ్ హీ హ్యాడ్ సెట్ బ్యాక్స్ ఇన్ హిస్ లైఫ్. న్యాచురల్లీ yes. బట్ ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్లీ తొక్కేయాలి చేసేయాలి అని. అసలు ఇక్కడ అంత తీరిక అవడం మీకు ఈ ఇండస్ట్రీ తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకంటే బెటర్గా తెలిసి ఉంటుంది. కాదు కానీ ఎవరి జాతకం 6 నెలలు వాళ్ళు చేసే సినిమాయే. తొక్కాలని వాళ్ళు తొక్కరండి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడతారని తొక్కుతారండి. అది చేయొచ్చు, అది చేసినా తట్టుకోగలిగిన ఆల్రెడీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశాక ఎవరో ఒకళ్ళు ఎలా తొక్కుతారు. ప్రతి వర్గానికి ప్రత్యర్థి వర్గం ఉన్న ఇండస్ట్రీ ఇది. మీరు ఏ కాంపౌండ్ తీసుకోండి, ఎవరికి లేరు అపోజిషను, ఎవరికి ఆపోజిట్ ఫ్యాన్స్ లేరు, ఏ హీరోకి ఆపోజిట్ ఫ్యాన్స్ లేరు చెప్పండి నాకు సరదాగా. ప్రభాస్ అంటే యూనివర్సల్లీ యాక్సెప్టెడా? మహేష్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? మహేష్ యూనివర్సల్లీ యాక్సెప్టెడా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ యూనివర్సల్లీ యాక్సెప్టెడా? పక్కనే అల్లు అర్జున్ సేమ్ కాంపౌండ్లోనే ఒప్పుకోరు. కానీ దిస్ కంట్రోల్ ఇస్ అంటే ద కైండ్ ఆఫ్ కంట్రోల్ వి హియర్ అబౌట్. మాకు మీరే చెప్పాలి, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. ఈజ్ దట్ వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళు నొచ్చుకుంటారని చెప్పి నాకు తెలిసిన ఒక చాలా ఇంపార్టెంట్ వ్యక్తి హూజ్ ఎక్స్ వైఫ్ ఆఫ్ ఫార్మర్ ఆఫ్ బిగ్ సూపర్ స్టార్, తనకి ఆయన నొచ్చుకుంటారని చెప్పి అవకాశాలు రాకపోవడం, తనకెందుకు ఇక్కడ పని అన్నట్టు కొంచెం వివక్ష చూపించడం, ఇలాంటి సైడ్ స్టోరీలు చాలా నడుస్తాయని వినికిడి. మేబీ ఒక్కొక్కళ్ళ విషయంలో నేను అదే అంటున్నా. నాకు ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నన్ను 100 మంది తొక్కేలోపు నాకు సక్సెస్ వచ్చినప్పుడు నేను ఎట్లా బిహేవ్ చేస్తుంటా, కనీసం 5గురన్నా నా మొహం చూసేటట్టు నేను ఉండుండొచ్చుగా. అదే అవన్నీ కూడా కౌంట్ అవుతాయండి. అన్నీ కౌంట్ న్యాచురల్లీ అవుతాయి. ఇప్పుడు మీకు నేను ఒక సాఫ్ట్ కార్నర్ నేను నా సక్సెస్ఫుల్ టైంలో వదలకపోయి ఉంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అసలు మీరు నన్ను చూడాల్సిన నెసెసిటీయే లేదుగా. సో దట్ ఈస్ అక్రాస్ హ్యూమన్ నేచర్ 100%. అది పైగా ఇండిపెండెంట్ నేచర్ వల్ల ఉంటుంది. దాన్ని జనరలైజ్ చేసి అది ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది, ఇండస్ట్రీ అంటేనే తొక్కేస్తారని చెప్పకూడదు, అది తప్పు. సో ఇండస్ట్రీ గురించి మీరు ఎలాగో అపోహల క్లియరింగ్ కాన్సెప్ట్ మొదలెట్టారు కాబట్టి నాకు ఎందుకంటే బాధ, ఎస్పెషల్లీ నాకు సోషల్ మీడియా వచ్చాక ఒళ్ళు మండిపోతుంది. అమ్మయ్యా ఇందాక నుంచి మీకు కోపం రావట్లేదని కనీసం ఒక విషయంలో ఒళ్ళు మండిపోతుంది. ఒళ్ళు మండిపోతుందా అంటే అది కూడా సెటైరికల్గానే, నేను చాలా సెటైర్లు వేసేస్తాను. నవ్వుతూ మీరు ఒళ్ళు మండిపోతుంది, మీరు నవ్వుతారా? ఎవరన్నా నమ్ముతారా? నా కోపం ఇంతే. శంకర్ దాదాలు వాళ్ళకు అతను ఎవరు మన బొమ్మనిరాని. సో నాకేంటంటే అంటే ఒళ్ళు మంట ఇన్ ద సెన్స్, అరే ఇప్పుడు నేను పని కట్టుకుని ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న లోపాలను ఎత్తి చూపిద్దామని నేను అనుకోను. నాకు తెలిసినా నాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. పని కట్టుకొని ఒక న్యాయ రంగంలో ఉన్న తప్పులు నేను చూపించను. పని కట్టుకొని ఒక జర్నలిజంలో ఉన్న తప్పులు చూపించను. నేను జర్నలిస్టులు కూడా ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్ అంటిల్ నన్ను పర్సనల్గా పోక్ చేసే వరకే. అది కూడా వాళ్ళ పేర్లు పెట్టానా కానీ నేను మొత్తం జర్నలిజం వ్యవస్థ
చండాలమని ఎప్పుడు అనలే లైక్ బికాజ్ ఐ హ్యావ్ వెరీ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ నా గ్రోత్లో జర్నలిజం పాత్ర చాలా ఎక్కువ ఉంది రైట్ పర్సనల్గా. అలాంటప్పుడు ఆ విచక్షణ నాకు ఉంటుంది, కానీ వాళ్ళకు కూడా అది మెయింటైన్ చేయాలి కదా. మీకు ఒక సినిమా నచ్చలేదు అనుకోండి, ధైర్యం ఉంటే ఆడి పేరు పెట్టి తిట్టండి. ఎవడొద్దన్నాడు? 10 మంది సిమిలర్ క్యారెక్టర్స్ మీద అనుమానం వచ్చేలాగా ఎవడు రాయమన్నాడు? సో 10 మందిని ఒకేసారి ఎందుకు టార్గెట్ చేయాలా? అలాంటివి చేయకూడదు. దమ్ముంటే కేసులు ఎదుర్కోగలం అనుకుంటే నేను తిట్టాగా ఏం చేసేస్తారు? నేను నన్ను ఎవడైతే దారుణంగా నా గురించి రాశారో ఆ ఒక్కనే, తర్వాత మీ వల్లే నేను మళ్ళీ కొంచెం తలెత్తుకుని తిరిగాను అమెరికాలో. ఎందుకంటే మీరు అప్పుడు సాక్షికి సియాటల్లో సినిమా అని చెప్పి మీరు వచ్చి ఇళయరాజా గారి షోకి వచ్చినప్పుడు నన్ను విశ్వ గారిని విడివిడిగా మీరు ఇంటర్వ్యూలు చేశారు, గుర్తుందో లేదు? గుర్తుంది. ఆ ఇంటర్వ్యూ వాజ్ ద పర్ఫెక్ట్ స్ట్రాంగెస్ట్ కౌంటర్. లేకపోతే నన్ను ఏ కన్వెన్షన్కి వెళ్ళినా హీరో నాని అడిగాడు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది, ఆర్యో అనే లీగల్ వీసా అని అడిగాడు. అండ్ మీతో ఫోటో దిగితే మమ్మల్ని మళ్ళీ యూఎస్లోకి రాణిస్తారా అన్నట్టు అడిగాడు. అది అనుమానంగా మొహమాటంగా అడిగాడు ఆయన. అది కూడా ఎవరైతే ఆయనకి నాకు మధ్యలో మన వరుణ్ సందేశ్ ఫాదర్ ఉంటే ఆయనతో అన్నాడు. నాకేం అవసరం, నేను అదర్వైజ్ యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ హీరో మేము చాలా కార్డియల్గా బాగుండే వాళ్ళంగా. ఈ చెత్త రాత ఒకటి లేకపోయి ఉంటే అలా నరేష్ అడిగాడు. వెంకటేష్ బాబు వాళ్ళ మేకప్ మ్యాన్ రాఘవ గారిని అడిగారు, అరే ఆదిత్యగా అక్కడ ఏమన్నా ప్రాబ్లమా, మనకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా కనెక్ట్ చేద్దామని. సో వీళ్ళందరూ ఇప్పుడు నేను డైరెక్టర్గా కచ్చప్పడానికి వెళ్ళినప్పుడు అది మైండ్లో నుంచి పోయి ముందు ఈ టాపిక్ వస్తుంది. నాకు అది ఇష్టం లేక నేను ఇలా ఎవరిని కలవలే. ఇంత జరిగిందండి ఒక ఎందుకు జరగదంటున్నాను. ఇప్పుడు మీ పవరు మాకు తెలుసు, మీకు తెలుసో తెలీదో, మీడియా బయట నుంచి మేము చూస్తాం కదా. తెలిసినప్పుడు దాన్ని మీరు మిస్యూజ్ చేశారని నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా అలా పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎవడు పడితే వాడు ఒకడు స్వయం ప్రకటిత మేధావులు ఉంటారు, మేము హేతువాదులు అంటారు, మానవతావాదులు అంటారు, మానవ హక్కులు అంటారు. ఎవడండి కరెక్ట్గా రైట్ టు ద కాజ్ మాట్లాడగలిగిన గట్స్ ఉన్నవాడు? ప్రతిదానికి ఒక క్యాస్ట్ని టార్గెట్ చేస్తారు, లేకపోతే ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తారు, లేకపోతే అసలు సినిమా వాడు అనగానే ముందు ఎక్కి దొక్కేద్దాం. అవును, ఎందుకంటే అదే అంటే సినిమా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉండి వాళ్ళు చాలా విషయాల్లో ఇగ్నోరెంట్గా ఉంటారు. అయితే తప్పేంటి? వాళ్ళని మనం ఒక రోల్లో, మీరు సింగర్ అయితే సింగర్, ఒక యాక్టర్ అయితే యాక్టరు, ఒక డైరెక్టర్ అయితే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయితే ప్రొడ్యూసర్, మిమ్మల్ని ఒక రోల్లో అభిమానించాను అనుకోండి, దానికి గౌరవం ఇచ్చి కామ్గా ఉండొచ్చుగా. వెంటనే మీద పడి మీరు అది కాదని ప్రూవ్ చేయాల్సిన నెసెసిటీ ఏమన్నారు? అలా ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఇలాంటి వాళ్ళందరూ ఒక 100 సంవత్సరాలు ఒక ఇండస్ట్రీని నడిపించడంలో సంగీతం గారి జర్నీ ఉంటుంది, రాఘవేంద్రరావు గారి జర్నీ ఉంటుంది, దాసర్ గారి జర్నీ ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక ఎవడు పడితే వాడు వీళ్ళని ఏదో ఒకటి అనేసి అంటే ఎట్లా కుదురుతుంది అంటున్నా. వాడి కెపాసిటీ ఏంటని చెక్ చేస్తాను నేను. అవును, వాడికి పోనీ అంత నాలెడ్జ్ ఉండి ఒక అబ్దుల్ కలాం గారి సినిమా వాళ్ళని తిడితే మనం నేర్చుకోవాలని రాసుకుంటాం. అంటే ఆయన చూసిన లైఫ్, ఆయన జర్నీ. వీడెవడు అసలు కలం పట్టుకోవటమే రానివాడు సోషల్ మీడియాలో ఇష్టమైన టైప్ చేస్తే అది నోటుకు వచ్చినట్టు. సో ఎనీవే ఇవన్నీ ఇగ్నోర్ చేయాల్సిందే. బట్ మీ మీద వచ్చిన ఆ విమర్శాత్మకమైన ఒక న్యూస్ కవరేజ్ ఏదైతే వచ్చిందో, వేర్ ఎవ్రీబడి వాస్ కన్సర్న్డ్. సురేష్ కవిరాయని ఫ్రమ్ డెక్కన్ గ్రౌండ్, నాకేం మొహమాటం కూడా లేదు, నేను అతని పేరు పెట్టే చెప్పాను. అతనికి క్లారిఫై అయిన తర్వాత ఎక్కడ అతను 100% డబ్బులు తీసుకుని ఒకటి దగ్గర రాసి పడేసాడండి. ఒకళ్ళు ఎవరు? వాడు తెలుసు నాకు. వాడు యూఎస్లో సినిమా తెద్దామని వస్తే వాడు తెచ్చిన డైరెక్టర్ చేసిన మిస్టేక్ వల్ల ఆ సినిమా జరగకుండా చేయాల్సి వచ్చింది. ఓహో, అది వాడు క్లియర్గా స్క్రిప్టెడ్, అది స్క్రిప్టెడ్ అని తెలిసినప్పుడు నేనేమంటానంటే ఇతనికి విచక్షణ ఉండాలంటాను. ఎవరి మీద మనం టార్గెట్ చేస్తున్నాం, అసలు ఏ రకంగానే ఎలాంటి ఇష్యూ లేదు నాకు. అనవసరంగా తీసుకెళ్ళి నన్ను అలా ఒక ఇష్యూలో పెట్టి, సో దట్ నేను రేపు పొద్దున్న వెళ్ళిన వాళ్ళందరికీ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానని అసలు వెళ్ళటం మానేసి. సో మీకుండే అంటే లో ఫేజ్లో ఇది కూడా ఒక భాగం, వేర్ యూ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. అదే నాకు అసలు ఇప్పుడు నాతో ఎంత కార్డియల్గా ఫ్రెండ్లీగా ఉన్న ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ నన్ను నెత్తి మీద పెట్టుకొని నేను వెళ్తే ఎయిర్పోర్ట్కి ఒక్కొక్క ఊర్లో లిమోజిన్లు పంపించి అంత ఎఫెక్షన్ ఉన్న ఏరియాలో కరెక్ట్గా వాడు అలా చూసి రాయేసాడు ఒక ప్రశాంతంగా ఉన్న తటాకంలో. అది ఎందుకు అంటున్నాను, ఆ రాయేసిన రీజన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎ గుడ్ పర్పస్ నేను ఐ డూ అడ్మిట్, లేదా నేను ఎవరినైనా ప్రొవోక్ చేసి నేను తప్పు చేస్తుంటే కూడా ఐ డూ అడ్మిట్. నాకు ఏమాత్రం సంబంధం లేదు. ఇంకా నేను మంచిగా చేశాను, నేను విశ్వప్రసాద్ గారిని అలా కనెక్ట్ చేశాను, అసలు నేను చేయకూడదు అది.
నన్ను డైరెక్టర్ని కాదని కూడా నేను ఇంకో డైరెక్టర్ని నేను వాళ్ళ కోసం ఆ ప్రాజెక్ట్కి నేను హెల్ప్ చేశాను. నాకేం అప్పుడు నేను షికాగోకి వెళ్ళిపోయాను. మీరు తీసుకోండి యాజ్ లాంగ్ యాజ్ యూ బోత్ ఆర్ కంఫర్టబుల్ అని నేను హుందాగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ ఊరి నుంచే సియాటల్ నుంచే వెళ్ళిపోయాను. వాడి యారగెన్స్, వాడి మిస్బిహేవియర్తో వాడికి గొడవ వచ్చి వాడు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ నా గురించి చెత్తరాతలు రాయమంటే నాకు వాడి గురించి ఏమి ఇష్యూ ఉండదు. వాడికి రీజన్ ఉంది, వాడు అక్కడ ఉండలేకపోయాడు నాలాగా. ఆ తర్వాత నేను 2.5 ఏళ్ళు ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను వాడికి యాక్చువల్గా గ్రేట్ఫుల్గా ఉండాలి. వాడు సినిమా అని చెప్పి తీయలేదు, ఊర్లో పరుగు పోతుందనే మేము ఫస్ట్ డ్రాఫ్ట్ తీసాం కదా. సో వాడి మీద నాకేముంటుంది, వాడు సినిమా వాడి ప్రయత్నాలు అటు చేసుకున్నాడు, రాంగ్ రూట్లో అయినా సరే వర్కౌట్ అవ్వలేదు, వచ్చాడు. వాడు చెప్పాడని ఇక్కడున్నవాడు ఏం తెలియకుండా ఎట్లా రాస్తాడు? వీడి విచక్షణని నేను క్వశ్చన్ చేస్తారు అక్కడ. సో మొత్తం మీద అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా ఇష్యూ, మీరు వచ్చేసారు. ఇష్యూయే లేదు, వచ్చాక ఎవడు నేను అతని మొహం కూడా చూడలేదు. ఇప్పుడు అతని మొహం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అంటే అతను ఎదురు పడితే కూడా మీరు అతనే సోయించడం తెలియదు. నిజంగా తెలియదు. గాడ్ ప్రామిస్ గా ఇందులో పెద్ద విషయం ఏంటంటే మీరు మొత్తం ఇదంతా నవ్వుతూ చెప్పారు. నవ్వకుండా ఇప్పుడు చేయగలిగేది. ఇప్పుడు అతను నన్ను ఏదైనా చేయాలనుకోవటం అంటే నేనే అనుకోవాలండి. ఇంకొకటి చేసేంత వరకు అసలు నేను గొడవలు ఎందుకు పెట్టుకుంటే నాకేమీ ఇష్టం. అలా అయితే నేను హ్యాపీగా పంచాయతీలు చేస్తే బోల్ డబ్బులు హైదరాబాద్లో. ఓహో, ఈ స్కిల్ కూడా ఉందా మీకు? నాకు దీనికి స్కిల్ అక్కర్లేదు, కనెక్షన్లు చాలు కదా. స్కిల్ ఏముంది, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అనుకోండి. సో మన వాసు మంచి అయిన కాబట్టి ఆయనతో ఇట్లాంటి ఇష్యూలు రావు. ఇదే సపోజ్ వేరే కంపెనీ అనుకోండి, మీకు డబ్బులు ఇవ్వాలంటే ఆయుష్ గారు ఒకసారి అతను రమ్మని అంటే వెళ్తే తప్పే ఉంది. అంతే, వెళ్ళి మీరు అలాంటి మనమేం రౌడీజం చేస్తే నన్ను చూస్తే అతనే జాలిపడి. మన పంచాయతీలు చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. సో బట్ చాలా లైట్ హార్టెడ్ హ్యూమర్లో తీసుకున్నారు మీరు జీవితంలో జరిగిన. బికాజ్ నాకు తెలిసిన మీరు లైఫ్ యాజ్ అదర్ పర్సన్ అండి, నాకు అందుకని కామెడీగా ఉంటుంది. చాలా కామెడీగా తీసుకున్నారు. చాలా దెబ్బలు తిన్నారు కదా ఆదిత్య గారు. ఆనెస్ట్లీ దెబ్బలు అంటే ఇంకా అదే అగైన్ మళ్ళీ దెబ్బలు పెయిన్ అంటే హౌ వి టేక్ ఇట్. నాకు నేను సినిమా తీయలేకపోవటం ఈజ్ మోర్ పెయిన్ఫుల్ దాన్ వాట్ ఆల్ ఐ అండర్గో ఇన్ మై లైఫ్ అండి. యాజ్ లాంగ్ యాజ్ ఐ మేకింగ్ ఫిలిమ్స్, ఈవెన్ ఇన్ ద ఫ్లాప్స్. కోవిడ్ టైంలో నాకంటే బిజీగా ఉన్నట్టు లేడు. మా ఫ్రెండ్స్ జోక్ చేస్తూ ఉంటారు, లాక్డౌన్ స్టార్స్ అని ఇద్దరినే అంటాము, ఆర్టిస్టులో సత్యదేవ్ని, డైరెక్టర్లో మిమ్మల్ని. అది ఎటకారమే, కానీ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్. అరే నేను అంటే ప్రపంచం అంతా తల్లడిల్లిపోయి ప్రాణభయంతో కష్టపడి ఇంట్లో తలుపులు వేసుకునే టైంలో నేను 91 days నాన్ స్టాప్గా షూటింగ్ చేశాను. అదే ప్రొడ్యూసర్స్ నాకు అంతకు ముందు కూడా ఏం ఆఫర్ ఇవ్వలేదుగా. బట్ వెన్ దే నీడెడ్ నేనున్నానుగా. ఆరోగ్యంగా కానీ, ఆలోచనల పరంగా కానీ, ఎగ్జిక్యూషన్ స్కిల్స్తో కానీ, ₹1 తగ్గించగలిగేలా కానీ. ఒక నిర్మాతకి అవసరమైనప్పుడు ఒక డైరెక్టర్గా మన పేరు వినబట్టం కంటే అంతకంటే సక్సెస్ ఏముంటుంది అనుకుంటాను నేను. అది చాలుగా మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి. అలా వెళ్తూ ఏదో ఒక రోజు అది బాహుబలి అయిపోవచ్చని నా నమ్మకం. కానీ మీరు నిర్మాతగా ఎందుకు ఫెయిల్ అయ్యారు? నేను బార్గెన్ చేయలేను. పాయింట్ 1, నా డబ్బులు అయితే నేను వేరే నిర్మాత గురించి మీతో ఎంతైనా ఫైట్ చేస్తా. ఎవరితో బార్గెన్ చేయలేదు? ఆర్టిస్టులతో, టెక్నీషియన్తో. ఎంత ఇస్తా అంటే ఇచ్చేసారా? మొత్తం మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తున్నారు మీరు? మళ్ళీ సినిమా ఎప్పుడు తీస్తున్నారు? పాట ఏమన్నా పాడాలా? ఇంకది మీ తరఫున ఫైట్ చేస్తా, నేను చేసుకోలేను. అండ్ నన్ను నేను మార్కెట్ చేసుకోలేను. నాకు సెల్ఫ్ ప్రమోషన్ అంటే చాలా చెడ్డ చిరాక, అసలు మామూలు కాదు. నేను ఎంతమంది టీములు అడిగారు, మీ సోషల్ పేజెస్ హ్యాండిల్ చేస్తాం, నా సినిమాలు చేసినప్పుడు అవి చేయండి, దానికి ఎంతో కొంత డబ్బులు తీసుకోండి బడ్జెట్లో, నన్ను వదిలేసేయని అంటాను నేను. ఎందుకంటే నాకు అస్సలు ఇష్టం లేని ఏరియా అది. నేను ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను లోకి మెయింటైన్ చేయాలన్నది నా సొంత డెసిషన్. పాప ఎవరు ఇది అండ్ ఇండస్ట్రీ తప్పుకోలేదు. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ షో బిజ్. యాజ్ లాంగ్ యాజ్ యూ షో ఆఫ్ యూ కెన్ డూ బిజినెస్. అంటే ఇప్పుడు అందులో నేను తప్పు, అసలు నా ఆలోచనే తప్పు. ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతూ టీంలో ఒకళ్ళు వచ్చి ఒక బాల్ కోసం ఇంతమంది కొట్టుకోవడం బాగాలేదు, నేను ఇచ్చేస్తా అని చెప్పి వెళ్ళిపోయినట్టుంది. అలా ఫుట్బాల్ ఆడేటప్పుడు ఇప్పుడు డైరెక్టర్గా ఏస్థెటిక్స్ మీద ఫైటింగ్ చేయమంటే నేను మణిరత్నం గారి కంటే బాగా తీశాను, రాజమౌళి కంటే బాగా తీసా, సుకుమార్ కంటే ఈ సీన్ నేను బాగా తీసా, ఆ కిక్కు. అంతేగాని వాళ్ళలాగా నేను ఆ కారు కొన్నా, ఇక్కడ బిల్డింగ్ కొన్నా, అక్కడ స్థలం, అది నాకేం పెద్ద నాకు తెలియని ఏరియా. సో ఎవరెవరికంటే బాగా తీశారు మీరు చెప్పండి. ఇప్పుడు నేను కొన్ని సీన్లు అనుకుంటా ఇది వీళ్ళకంటే బాగా తీశాను. ఎప్పుడు ఎస్పెషల్లీ నేను మనసు మాట విందని సినిమాలో ఒక సీక్వెన్స్ తీశాను. అది స్టాలిన్లో మురుగదాస్ తీశారు. ఈ సినిమా చూసే తీశారు. నన్ను అడిగారు, నన్ను నాగబాబు అడిగారు,
ఎందుకంటే నేను చేసినప్పుడు ఆ సీన్లో నాగబాబు గారు యాక్ట్ చేశారు. ఆయనకి నచ్చింది, స్టాలిన్లో పెట్టారు. పెట్టినప్పుడు జెన్యున్గా అడిగారు. కానీ ఆ స్టాలిన్ చూసిన తర్వాత కూడా నేను కాల్ వేసుకున్నాను, నేను బాధేసాను. మీరే బాధేశారు? డెఫినెట్గా బాధేసాను. మరి మురుగదాస్ నేషనల్ లెవెల్లో యాక్సెప్టెడ్ డైరెక్టర్, అతనికి రాక కాదు, బట్ ఐడియా తాలూకు ఒరిజినాలిటీలో వచ్చే ఒక సోల్ ఉంటుంది కదా. మీరు తీయడం చాలా బాగుంది, ఆయనకు నచ్చడం ఇంకా బాగుంది, వాళ్ళు తీయడం మిమ్మల్ని అడగడం అంతకంటే బాగుంది, దాన్ని మీరే బాగా తీశారనుకోవడం అన్నిటికంటే బాగుంది. సో బాగుంది. సో లవ్ స్టోరీస్ ఎరా నుంచి మీరు కొంచెం పక్కకెళ్ళారని అనుకోవచ్చా, లేకపోతే అన్ని లవ్ స్టోరీస్? ఎవ్రీ స్టోరీ ఇస్ లవ్ స్టోరీ యాక్చువల్లీ చూస్తే. యు షో మీ వన్ ప్లేస్ వేర్ లవ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద యూనివర్స్. అలా వసుదైక ప్రేమ కాదు, కాదు, ఇది స్పెసిఫిక్ బిట్వీన్ ఎనీ టూ, ఏ టూ హ్యూమన్ బీయింగ్స్ పైన అది కామన్ ఫ్యాక్టర్. అందుకే అవి ఒక్కటే ఇప్పటిదాకా స్టేల్ అవ్వని జానర్. మీకు మిగిలినవన్నీ వస్తాయి పోతాయి సీజనల్. ఇది ఒక్కటే మీకు ఎందుకు ఇవాళకి పేయబుల్. ఇప్పుడు కూడా నేను వెళ్ళి ఒక లవ్ స్టోరీ చెప్తానంటే రెడీగా నిర్మాతలు ఉంటారు. అలానే నేను వెళ్ళి చెప్పలే. నేను మనసంతా నువ్వే తర్వాత ఐ రెసిస్టెడ్ మై సెల్ఫ్ ఫర్ నెక్స్ట్ 5-6 ఫిలిమ్స్ టు మేక్ లవ్ స్టోరీ. ఎందుకంటే ఎలాగూ కంపారిజన్ వస్తుంది, వద్దు అని నేనే ఆపేశాను. దట్ ఈస్ వై ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ నేను శ్రీరామ్ సినిమా కష్టపడి ఓకేనా దో ఐ నో ఇది అంత మనసంతా మీద హిట్ అవ్వదు, యాక్సెప్టబుల్ కాదని తెలిసి నేను ఆ ప్రొడ్యూసర్కి నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రేమంటే దగ్గర సినిమా చేసిన కంపెనీ బూరుపల్లి శివరామకృష్ణ గారు, అండ్ చుట్టూరు శ్రీనని ఆయన ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసరు, సిటీ రవి చేశాడు. ఆయన అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న కంపెనీ. ఆయన చాలా ఫ్రెండ్లీగా మేము అందరం కలిసి పెరిగిన వాళ్ళం. ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ నేను అండ్ ఇంకొక రీజన్ నాకు ఆ సినిమా చేయడానికి ఉదయ్ కిరణ్, తర్వాత ఎంఎస్ రాజు గారు పిలిచి అడగటం, రెండో సినిమా నువ్వు అదే చెయ్యి ఉదయ్ కిరణ్కి అని. మళ్ళీ నాకు అప్పుడు చిరంజీవి గారితో డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి సినిమాలు. ఆ టైంలో ఇక్కడ గ్యాప్ రావటం, అక్కడ డేట్లు రెడీగా ఉండటం, అక్కడ డైరెక్టర్ లేకపోవటం, అందరూ కావాల్సిన వాళ్ళు. అయినా నేను ఆలోచించిన దాంట్లో ఇంకొక రీజన్ ఏంటంటే మనసంతా నువ్వే నుంచి బయటకు వచ్చి ఒక యాక్షన్ సినిమా చేయకపోతే, నా తాలూకు వెర్సటాలిటీ తెలియకపోతే ఇంకొకే జోనర్లో సినిమాలు తీస్తే నేను ఫెయిల్ అయిపోతాను. అవును, నాకు అది ఆ ముద్ర ఇష్టం లేకుండే. నేను ఎక్సెప్ట్ డ్రాక్యులా ఫిలిమ్స్, బ్లడ్ షెడ్ తప్ప అన్ని సినిమాలు తీయాలని, అంటే బ్రెయిన్తో తీసే సినిమాలన్నీ తీయాలని, మరీ కొరికేసుకొని. నాకు అక్షుద్రం అండ్ దాన్ని ఏమంటారు బ్లాక్ మ్యాజిక్ ఇలా అంటే హారర్ జోనర్ తప్ప మిగిలిన అన్ని జోనర్లు ట్రై చేయాలి యాజ్ ఎ డైరెక్టర్ అని. ఎందుకంటే నాకు అసలు నేను ఆలోచించడం కూడా భయం. నాకు నిద్రలో లేదు. బేసిక్గా దయ్యాలంటే భయం. దయ్యాలంటే భయం అయితే అసలు చాలా దయ్యాలు లైఫ్లో ఫేస్, అది ఆ భయం లేదు. కానీ ఏముంది, ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకోగలం, చిన్నప్పటి నుంచి అదే నేర్పారుగా. కానీ అది ఫిల్మ్గా నాకు ఎందుకునో డబ్బులు ఇచ్చి భయాన్ని కొనుక్కోవటం ఏంటి, ఎంటర్టైన్మెంట్ కదా. ఇప్పుడు చాలా మంది జాయింట్ వీల్ ఎక్కుతారు, ఏంటి పైనుంచి కింద పడడం, లేదా రోలర్ కోస్టర్, వాడు డబ్బులు ఇచ్చి దాన్ని కూర్చుని బెల్ట్ పెట్టుకుని భయపడుతూ అరుస్తూ అవసరమా అనిపిస్తుంది కదా. అవును. సో అలాగే సినిమాల్లో హారర్ అలా చూస్తే మీరు హాయిగా చక్కగా సుబ్బారావు గారు లాగో, వెంకట్రావు గారు లాగో బ్యాంకులో ఉద్యోగం చేసుకోవచ్చు కదా. సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? అది కూడా థ్రిల్లే కదా. అది థ్రిల్. ఇది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని తెలిసి వచ్చాను నేను మోర్ సక్సెస్ని ఆస్పైర్ చేసి రాలేదు సినిమాల్లోకి. కానీ అదే అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ ఎమోషనల్ గ్రాటిఫికేషన్ అట్ ది ఎండ్. కానీ నాకెందుకో మరీ అలా మెడ కొరికేస్తే బ్లడ్ వచ్చేసి అవి నేను అసలు ఊహించుకోలేను. అంటే థియేటర్లో కూడా చూడను. కొరకుండా ఉండే దెయ్యాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫన్, ఇప్పుడు దెయ్యం ఒక ప్రేమ కథ ఎలా ఉంది టైటిల్, అది సూపర్. అవైతే హాయ్, ఎందుకంటే డెఫినెట్గా అందులో సప్తగిరి లాంటి ఉంటాడు, నాలాంటి ఆడియన్స్ కోసం. ఓ ధనరాజు, నల్లవేణు వీళ్ళు ఉంటారు. సో ఇలా అలా మా దయ్యాల సినిమాల్లో కామెడీ జోనర్ మన తెలుగు వాళ్ళు మొదలెట్టిన దగ్గర నుంచి నేను ధైర్యంగా థియేటర్లో చూస్తున్నాను. అంత క్రితం చూసేవాడిని కాదు. ఇప్పుడు మీరు ఇందాక శ్రీరామ్ ప్రస్తావించారు కాబట్టి నేను ఉండబట్టుకోలేక, తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో, మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో, ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను నీ కౌగిళ్ళలో. అంతేనా? పర్ఫెక్ట్. బాబా, మీరు బాంబే జయశ్రీ గారు పాడించినందుకు మీకు నమస్కారం. నా ఫేవరెట్ గాయని ఆవిడ యాక్చువల్లీ నాకు తెలీదు, ఆ క్రెడిట్ ఆర్పిదే. ఆయన ఫస్ట్ నుంచి ఈ పాట ఓకే చేసిన దగ్గర నుంచి
ఆవిడని రీచ్ అయ్యి పాడించాలని అనుకున్నాడు. నాకు జెన్యున్గా తెలియదు. ఆవిడ అప్పటికి నేను అంత క్రితం ఆవిడ పాడినవి కూడా వినలేదు. కానీ నేను చాలా ప్రౌడ్గా ఆనందపడిన సంఘటన ఏంటంటే ఆవిడకి పద్మ పురస్కారం వచ్చినప్పుడు ఆవిడ హిందూలోనూ ఏదో ఒక నేషనల్ మ్యాగజైన్లో ఒక ఇంటర్వ్యూలో ఆవిడ పాడిన 2 సినిమా పాటల్లో ఈ సినిమా పాట గురించి కూడా మెన్షన్ చేసి ఆవిడ చెప్పారు. అసలు అంటే అక్కడ అవసరం లేదు, ఆవిడ కెరీర్కి కర్ణాటిక్ మ్యూజిక్లో ఆవిడ కెరీర్కి సినిమా ప్రస్తావన కూడా అవసరం లేదు యాక్చువల్లీ. చెప్పడం అనేది గ్రేట్. అది నేను చాలా ఆనందపడ్డాను. తర్వాత ఆవిడ ఫోన్ నెంబర్ కనుక్కుని ఆవిడకి థ్యాంక్స్ చెప్పాను. కానీ మీ పాటలన్నీ కూడా మెమొరబుల్ సాంగ్స్ కదండి. అంటే నాకు గుర్తొచ్చే పాటలే నేను ట్యూన్ ఓకే చేస్తా. నాకు విన్నాక గుర్తు రాకపోతే నేను ఇస్తాను లేను. నెక్స్ట్ డే మార్నింగో సరదాగా స్నానం చేసేటప్పుడు, పుస్తకాలు చదువుకునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు ఆ హమ్ రావాలి నోట్లోంచి. సో బేసిక్గా మీరు సంగీతరావు గారు అయితే? సంగీతరావు ఏం కాదు, కానీ ఆ సంగీతరావు అంటే సంగీతం వచ్చి ఉండాలిగా. కుటుంబరావు అంటే కుటుంబాన్ని చూసుకోవాలిగా. అది కాదా? సంగీతరావు గారు కుటుంబం కాదు, కుటుంబరావు గారు సినిమారావు. అది కూడా రావండి. మీరు అంటేనే తమ్నేలు వేసేస్తారు, సినిమాలు రావన్న VN ఆదిత్య. సినిమా రావు అంటే సినిమాయే వచ్చు అంతే. సో మీరు సినిమా రావే, నాట్ ఈవెన్ కుటుంబరావు. నేను నా వర్స్టెస్ట్ ఫ్యామిలీ మెంబర్ ఉండడం నేను అనుకుంటుంటా. పాపం ఈ విషయం మీ ఆవిడని మీ అబ్బాయిని అడగాలి. మీరు అడిగితే బాగానే చెప్తారు, నన్ను అడిగితేనే నేను కరెక్ట్గా చెప్తాను. పబ్లిక్లో ఎందుకు చెప్తారు? కానీ అంటే తెలుసు, ఫ్యామిలీ మెంబర్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ టు ద స్పౌజ్ ఆర్ కిడ్. ఫ్యామిలీ అంటే యాజ్ ఎ సన్, పేరెంట్స్, బ్రదర్స్, రిలేటివ్స్, కజిన్స్. బట్ ఐఎమ్ వెరీ గుడ్ ఫ్రెండ్ అని మా ఫ్రెండ్స్ చెప్తారు. అది కూడా వాళ్ళు సర్టిఫై చేస్తేనే. ఐ డౌట్ మై సెల్ఫ్ ఆ ఏరియాలో కూడా. నాకు తెలీదు అంటే ఎవరికి ఫ్రెండ్ అంటే ఏంటి, హెల్ప్ చేస్తారా, లేకపోతే ఏడ్చే వాళ్ళకి భుజం అందిస్తారా, లేకపోతే మీరు? నేను అంటే బాగానే డిస్కస్, అంటే ఓపెన్గా నా దగ్గర ఏదైనా మాట్లాడగలిగే ఒక క్వశ్చన్ ఇస్తాను, ఒక కంఫర్ట్ ఇస్తారు మీరు. ఏదైనా షేర్ చేసుకోవచ్చు, దానివల్ల హార్మ్ ఉండదు వాళ్ళకి అన్నది. రైట్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ 25-30 ఏళ్ళు, అంటే ఇంచుమించు మేము మా మ్యారిటల్ లైఫ్ కంటే ఎక్కువ లైఫ్ ట్రావెల్ చేసింది ఫ్రెండ్స్తోనే. ఓకే, అందరం అదే. అండ్ అందరి ఇళ్ళలోనే అదే కంప్లైంట్ నాకు తెలుసు. సో బేసికలీ యూఆర్ మేడ్ ఫర్ అంటే లైఫ్ అండ్ సినిమా. అంతే. లైఫ్ అంటే అలాంటి లైఫ్ కాదు, బేసికలీ నేను ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్ అని నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ మీద పడిపోయింది. సో నేను ఇక్కడ ప్రొడక్షన్ బాయ్గా అయినా చేస్తా, కానీ నేను తీసుకెళ్ళి ఒక కంపెనీ సీఈఓగా పెట్టినా నేను 2 రోజులు కూడా ఉండలేనని నా ఫీలింగ్. ఐ డోంట్ బిలాంగ్ టు దోస్ ఏరియాస్ అనే ఫీలింగ్. బట్ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ కదా, బికాస్ చాలా ప్రెషర్ ఉంటుంది కదండి సొసైటీ నుంచి, ఫ్యామిలీ నుంచి, ఎస్పెషలీ మధ్యతరగతి కుటుంబాల్లో. మంచి ఉద్యోగం చూసుకో, ఏముందండి చుట్టాలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మన చిన్నప్పటి నుంచి తెలుసు. కారు కొంటే కొన్నాను మాట్లాడుకుంటారు, అమ్మేస్తే అమ్మేసేటని మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏదైనా పబ్లిక్లో చూసిందా మాట్లాడుకుంటారు, కానీ మన ఇంట్లో ఏం జరిగింది ఎవరికీ తెలియదు. మీరు బాగా సంపాదించారు ఆదిత్య గారు, డబ్బులు విపరీతంగా సంపాదించారు. అన్ని పోయాయి. నేను వాలంటరీగా ఇచ్చేసాను. అంటే నేను అడ్వాన్స్లు చాలా మంది వరకు వెనక్కి ఇచ్చాను. ఎక్సెప్ట్ ఫర్ 5-6 పీపుల్ దే డినైడ్ టు టేక్ బ్యాక్. పెద్ద సంస్థలు వాళ్ళు వద్దు అన్నారు, కానీ అదర్వైజ్ మనసంతానవే తర్వాత ఒక టైంలో మా రెండో వదిన గారు నేను ఇంట్లో లేనప్పుడు ఇలా బీరువా తీస్తే డబ్బులు కింద పడిపోయాయంట. నేను చెప్పాను ఇట్ ఈస్ ఎ బ్యాడ్ సైన్. సో మనం మా డబ్బులన్నీ జాగ్రత్తగా సంచిలో వేసి ఎవరెవరు ఇచ్చారో కాగితాలు రాసుకుని, నేను మా ఫ్రెండ్ ఒక మారుతి కార్లో 26 మంది ప్రొడ్యూసర్లకి అడ్వాన్స్ వెనక్కి ఇస్తే అరవింద్ గారు తిట్టారు నన్ను. ఎందుకు ఇచ్చారు? డబ్బులు ఇచ్చానని తిట్టలేదు, ఇవ్వటం ఈజ్ ఎ గుడ్ గెస్చర్. ఎందుకంటే నేను సినిమా చేయనప్పుడు నేను మీ డబ్బులు ఎలా తీసుకుంటాను? ఎందుకు చేయనన్నారు? సినిమా 26 సినిమాలు, రెండో సినిమా కింద 26 ఎక్కడ తీస్తానండి? ఎన్ని ఒకదాని తర్వాత తీయచ్చు కదా. ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు చేయరుగా. ప్రతి వాడికి రెండో సినిమాయే కావాలి కదా. ఓహో, ఎవరికైనా రెండో సినిమాయే మీకు కమర్షియల్ యూఎస్పీ. మూడోది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. దాని మీద మూడో సినిమా మీద ఎవడు బెట్టేయడు. సో 26 మందికి ఇచ్చారా? ఒకటి ఉంచుకుని 25కి ఇచ్చారా? ఒకటి ఉంచుకుని కాదు, 26 మందికి యాసిటీస్ ఇచ్చాను. ఇంకా తీసుకొని వాళ్ళు 5-6 ఉన్నారు. వాళ్ళేమి మాకు రెండో సినిమా అక్కర్లేదు, ఎప్పుడప్పుడు తీద్దామని పెద్ద బ్యానర్స్ అవి. వాళ్ళు కూడా నామినల్ అడ్వాన్స్లు ఇచ్చారు. లైక్ గీతా ఆర్ట్స్, అడ్డాల్ చెట్టి, కేఎస్ రామారావు గారు, ఇట్లాంటి వాళ్ళు రెగ్యులర్గా సినిమాలు తీసే వాళ్ళందరూ దే రిఫ్యూజ్ టు టేక్ బ్యాక్. కానీ నాకు మనసంతా నువ్వే అయిన దగ్గర నుంచి శ్రీరామ్ అండర్ ప్రొడక్షన్ వరకు, అంటే షూటింగ్ జరుగుతున్నప్పటి వరకు వెరీ బిగ్ షాట్స్. నేను వద్దు అని బతిమలాడితే నాకు తెలియకుండా శుక్రవారం పొద్దున్నని చెప్పి ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోవటాలు. ఈసారి నాకు చెప్పండి. ఇప్పుడు ఈసారి అలాంటి హిట్ కొడితే ఎవరిని ఇంటికి రాని. అంతేనా?
ఇప్పుడు మనకే తెలిసిపోయింది ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందని. సో మనం ఎందుకు అప్పుడు నాకు తెలియదు కదా, అందరు ఇంట్లో పెట్టిపోయేవాళ్ళు. నేను అన్నీ తీసుకుని మూర్తి అని ఇప్పుడు ఇండియన్ పోలీస్లో ఉంటాడు, తన ఇది సైంటిస్ట్ అనమాట. ఇద్దరం కలిసి చందన బ్రదర్స్ బ్యాగ్లో క్యాష్ పెట్టుకొని ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి దండం పెట్టి క్షమించండి, సినిమా తీసేటప్పుడు నేను డెఫినెట్గా తీసుకుంటాను, బట్ రెండో సినిమా చేయలేం కాబట్టి మీ అడ్వాన్స్ మీ దగ్గర ఉంచండి అని చెప్పి మర్యాదగానే వచ్చాం. అది నన్ను నా ఫెయిల్యూర్లో కాపాడింది. అప్పుడు అరవింద్ గారు చెప్పిన ప్లాన్ నాకు తెలీదు. తర్వాత ఆయన లాస్ట్లో బాగా క్లోజ్ అయిన తర్వాత ఒక 2-3 సినిమాలు అయ్యి సీజన్డ్గా డైరెక్టర్ అయిన తర్వాత ఆయన మాటల్లో, మీకు పిచ్ ఏంటండి, హిట్ ఇస్తేనే అడ్వాన్స్ వస్తుంది, ఫ్లాప్ ఇస్తే ఎవడు ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు, మీరు హిట్ వచ్చినప్పుడే ఇల్లు కూడా బాగు చేసుకోవాలి కదా, ఆ డబ్బులు పెట్టి ఒక స్థలం ఒక 2-3 ఎకరాలు కొన్నారనుకోండి, సినిమా తీయనప్పుడు ఎవడైనా అడిగితే 1 ఎకరం అమ్మేసి ఇచ్చేస్తే మొత్తం అందరికీ సెటిల్ అయిపోద్ది, మీకు స్టిల్ మీరు 2-3 ఎకరాలు మీకు ఉండిపోతాయి కదా అన్నాడు. ఎంత మ్యాథమెటిక్స్ మనం లైఫ్లో నేను ఫస్ట్ టైం అరే ఇలా థింక్ చేయొచ్చా అని కూడా తెలియలేదు నాకు. ఆ తర్వాత అనిపించింది అది దట్ ఈస్ హౌ వన్ షుడ్ బి. ఎందుకంటే దీని మీద నమ్మకం పెట్టుకోకుండా వచ్చినప్పుడు అంటే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకునే టైపే ఇక్కడ ఉంటుంది. నాకు అది అసలు ఇష్టం ఉండదు. నాకు కన్సిస్టెన్సీ ఇష్టం, ట్రావెల్ ఇష్టం, రిజల్ట్ ఎవరికి కావాలి, అది ఆడియన్స్కి. మనం ఇక్కడ ఎలా ఉంటామన్నదే కదా కీ. సో నా ఇంటిగ్రిటీని పోగొట్టుకుని నేను లేను అని ఇప్పటిదాకా అనుకుంటున్నా. నాకు నచ్చనాల జోలికి నేను వెళ్ళలేదు, నేను నచ్చనాల దగ్గరికి నేనుగా వెళ్ళలేదు. సో ఈ 2 చాలు కదా హాయిగా ఉండటానికి. నన్ను నాగార్జున గారు భలే చెప్పేవాళ్ళు. ఆయన మేము 2 సినిమాలు చేసాం కదా, నన్ను బాసు, మనం రాత్రి పడుకుంటే మందు తాగకుండా కానీ మందులు వేసుకోకుండా కానీ నిద్ర వస్తే యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ అన్నాడు ఆయన. ఇవాళకి నేను అంతే, హలో బాసు, మాసు, అంతే కదా. కానీ భలే రిచ్ ఎక్స్పీరియన్సెస్తో కూడిన జర్నీ మీది. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు మెయిన్ స్ట్రీమ్ అని అనొచ్చు, అంటే ఆ 4 స్టార్ ఫన్స్ అవన్నీ కూడా అవార్డు సినిమాలు అవన్నీ. బట్ నౌ యు ఆర్ బ్యాక్ విత్ లవ్ ఎట్ 65, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ జయప్రద గారు, ఇద్దరు హేమీలు, మధ్యలో మీరు ఒక హేమ కాదు, హేమీ కాదు, ఓన్లీ మీ. బాగా చెప్పారండి మీరు, బాబోయ్ మీ డైలాగులు అసలు. ఏదో మిమ్మల్ని చూస్తే ఏదో సరస్వతి దేవి చూసి కాళిదాసి కవిత్వం వచ్చినట్టు మిమ్మల్ని చూస్తే అలా మాట్లాడు. అసలు నేను ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో మీరు ఎంతసేపు మాట్లాడుకుంటూ చూడటం నాకే లోపల భయంగా ఉంది, పబ్లిక్ తిట్టుకుంటారేమో అని. ఎందువల్ల సార్ మీరు ఎక్కువసేపు సైలెంట్గా ఉంటున్నారు అని. మీ ఫ్యాన్స్ ఒప్పుకోరు కదా, నేనే ఒప్పుకోను, మీ వేరే గెస్ట్ ఇక్కడ వచ్చి. అంటే అది పోట్లాంటి ఇంటర్వ్యూలు వేర్లేండి. అదే అన్న, అసలు మిమ్మల్ని క్వైట్గా చూడటం చాలా కష్టం. మీరు గడగడ అంతే, ఒక నదీ స్రవంతిలాగా ఉండాలి. కానీ మీరు జీవితంలో ప్రొఫెషనల్గా దెబ్బతిన్నారు, పర్సనల్గా కూడా యూ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అసలు అవన్నీ ఆకలింపు చేసుకుంటే ఏమనిపిస్తుంది, లైఫ్ ఒక జోక్ అనిపిస్తుంది, ఆ లైట్ తీసుకోవాలనిపిస్తుంది, అసలు ఏం చెప్పలేదు. నేను ఏది లైట్ తీసుకోను. ఐఎమ్ వెరీ సిన్సియర్, ఎమోషనల్ అండ్ అటాచ్డ్ టువర్డ్స్ అంటే ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ మై వే. దాని మీద అంటే నాట్ సో పొజెసివ్ అబౌట్ ఎనీథింగ్, బట్ నేను ఒక గీత అయితే ఉంటుంది, రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్కి మధ్యలో. నేను ఆ రెస్పెక్ట్ ఏరియాలోనే ఉండటానికి ట్రై చేస్తాను. భయంకరంగా మీకు నాకు గొడవ లేకపోతే కూడా మళ్ళీ ఎక్కడైనా కనబడితే హాయ్ హలో అనుకునే లాంటి ఒక కార్డియల్ ఇది పెట్టుకోవాలన్నది నేను ఐ స్టిల్ మెయింటైన్ దట్. ఐఎమ్ డూయింగ్ దట్. నేను 100% ఐ డూ దట్. ఎందుకంటే నాకు అది ఏ మనిషితోనూ అంత ఆ లెవెల్కి మనకి రైట్ లేదని నా ఫీలింగ్. రైటే కాదు, అసలు వైరం అసలు అవసరం లేదు కదండి. అవసరం లేదు, ఎవరి బాధల్లో వాళ్ళు, అదే మనకెందుకు పరిస్థితుల ఎవరి మనం వాట్ ఎవర్ కమ్స్. నాకు ఒకటే ఏంటంటే బ్లేమ్ గేమ్ లేదు. నేను ఐ కెనాట్ బ్లేమ్ పీపుల్. అదే మందు కూడా ఉంటుంది కదా, సేమ్ అదర్ షూస్లో నేనుంటే నన్ను బ్లేమ్ చేస్తారు కదా అని అనుకుంటాను. రైట్. అండ్ ఇప్పుడు హౌ డస్ ఇట్ ఫీల్? ఇప్పుడు మళ్ళీ మీకు మంచి ఏం చెప్పాలి, కమర్షియల్ ఆరా ఒకటి వచ్చేస్తుంది అనుకోవాలా? అలా ఎప్పుడూ ఉండదండి. నేను మీరు ఇందాక నాకు అదే మీరు 2 అన్నారు, పర్సనల్ లైఫ్లో దెబ్బలు, ప్రొఫెషనల్ లైఫ్లో. పర్సనల్ లైఫ్లో డెఫినెట్లీ ఐ డూ అడ్మిట్ నేను దెబ్బలు తిన్నాను. ఎందుకంటే మనకి కాన్సన్ట్రేషన్ అంతా ఇటు ఉంటే అది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక. బట్ ప్రొఫెషనల్ లైఫ్లో దెబ్బ అంటే డబ్బులు పెట్టడం పోవటం కాదు. నేనేమి ఒక బ్యాంక్ ఆఫీసర్ కొడుకుగా నేను ఇండస్ట్రీకి రూపాయి తేలే. సో నేను ఇండస్ట్రీలో పోగొట్టిన డబ్బు ఎక్కడిదండి, నేను ఇక్కడ సంపాదించింది. సో నాకు దాని మీద రిగ్రెట్స్ లేవు.
ఎందుకంటే స్టిల్ ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్. నేను ఎలా పుట్టి పెరిగానో అలా ఉన్నాను కదా. సో అది దెబ్బని నేను అనుకోలే, మధ్యలో వచ్చింది అది. నేను అది కలగంటే రాలే, నేను చేయాలనుకున్న పని వల్ల ఆడియన్స్ యాక్సెప్టెన్స్ వల్ల నాకు అనుకోకుండా వచ్చింది. నేను అలవాటుగా ఇచ్చాను, అంటే నేను చాలా హ్యాపీగా ఇచ్చాను ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే మై కంట్రిబ్యూషన్ టువర్డ్స్ మై ప్రొఫెషన్ నేను గర్వంగా కాల్ డ్రైవర్స్కి చెప్తా. నేను నా డబ్బులే కాదు, నన్ను నమ్మి ఇండస్ట్రీలో డబ్బులు పెట్టిన నిర్మాతల డబ్బులు కూడా నా కంట్రిబ్యూషనే. సో ఈ ప్రొఫెషన్ మీద నాకున్న ఆథెంటిసిటీ ఎవరికైనా ఎందుకు ఉంటుంది? మిగిలిన ఎవడైనా ఇక్కడ వచ్చే డబ్బులు తీసుకుని కాళ్ళు ఎగరేస్తాడు, నేను ఒక్కనే డబ్బులు ఇచ్చి కాళ్ళు ఎగరేస్తా. ఇది ఇంకా వాల్యుబుల్ అని నేను అనుకుంటా. సో అప్పుడు ఇది దెబ్బ ఎలా అవుతుంది నాకు? గర్వకారణం అవుతుంది. అవును, గర్వకారణం. అండ్ ఆల్సో నేను ఇప్పటికైనా ఎవరైనా మీరు డైరెక్టర్గా ఫెయిల్ అయ్యారు, ఎస్ నా సినిమా రిలీజ్ అయ్యి ఫెయిల్ అయిన దాని గురించి మాట్లాడు. రిలీజ్ కాకపోతే అది ప్రొడ్యూసర్ ఫెయిల్యూర్, డైరెక్టర్గా నేను ఫెయిల్యూర్ కాదు. నేను తీసి సెన్సార్ కాపీ ఇచ్చే వరకు డైరెక్టర్గా నా బాధ్యత నేను బాగా నెరవేర్చకపోయి ఉంటే ఏ ప్రొడ్యూసర్ అయినా నన్ను సినిమా మధ్యలోనే తీసేస్తాడుగా. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చే వరకు నేను డైరెక్టర్గా ఉన్నానంటే నేను సక్సెస్ఫుల్గా ఉన్నట్టే లెక్క. అది కూడా ఉండలేకపోయిన సినిమా ఉంది నా లైఫ్లో. ఒక అతను నేను వర్క్ చేస్తుంటే కెమెరామెన్ తోటి అన్నాడు, ఆ క్లైమాక్స్ రేపు ఎల్లుండి తీసేస్తే డైరెక్టర్ని తీసేద్దాం మనం అన్నాడు. అంటే ఈ కెమెరామెన్ నాతో లంచ్ బ్రేక్లో చెప్పాడు, సార్ క్లైమాక్స్ రేపు ఎల్లుండి ప్లాన్ చేస్తే లంచ్ బ్రేక్ ప్లాన్ చేస్తే అన్నాను. అంటే మనమేమనుకుంటాం ఆర్టిస్టుల డేట్లు ప్రాబ్లము, ఏదో బడ్జెట్ ప్రాబ్లమ్స్, ముందు క్లైమాక్స్ తీయమంటున్నాడు అనుకో. అంటే ఏంటి ప్రాబ్లం అన్నాను. షెడ్యూల్ సడన్గా ఎందుకు మార్చాలి అంటే, లేదు క్లైమాక్స్ ముందు తీసేయమని ఆయన గొడవ అండి, రేపు ఎల్లుండి ప్లాన్ చేయమంటున్నాడు అని. ఆయన ఎందుకు అన్నాడో తెలియాలి కదా. మిమ్మల్ని తీసేయచ్చు అవతల ఎల్లుండే, వాడేవాడు తీసేయడానికి ఇప్పుడే రమ్మనండి అని భోజనానికి పిలిచి షూటింగ్లోనే ఇవాళ షూటింగ్ చేస్తా, రేపు ఎల్లుండి క్లైమాక్స్ నేను చెప్పను తీయను, ఈ సినిమాకి నాకు సంబంధం లేదు. అండ్ నువ్వు నన్ను తీసేసేది ఏంట్రా, ప్రొడ్యూసర్గా నేను తీసేస్తున్నాను, ఇవాళ ప్యాకప్తో నేను ఇంటికి వెళ్ళిపోతా. వెళ్ళిపోయా, నిజంగానే వెళ్ళిపోయారు. నాకేంటి పని, వాడు తీసేసేయాలనే ఆలోచనే తప్పు అయినప్పుడు ఇంక నేను దాంట్లో ఎలా కంటిన్యూ అవుతా. ఏ సినిమా అండి ఇది? తరుణ్ విమలారామన్, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి అని ఒక. సో తర్వాత పాటలు రికార్డ్ చేస్తే పాటలు తీసేసేయమని నేను మోరల్గా ఆబ్లిగేటెడ్ టు తరుణ్, మంచి హీరో, నాకు చాలా ఇష్టమైన నటుడు. సో తన ఇంటికి వెళ్ళి చెప్పాను, అతను ఇలా అన్నాడండి సెట్లో, అందుకని నేను చేయట్లేదు, సో మీ కాల్ అది అంటే. లేదు నా గురించి మీరు చేయొచ్చు కదా, అందుకని నేను క్లైమాక్స్ ముందు తీయనండి, అతను పాటలు మిగిలిన సీన్లు అన్నీ మనం అనుకున్నట్టు తీస్తేనే నేను అసలు క్లైమాక్స్ ఏంటో అతనికి చెప్తానని చెప్పాను. ఎందుకంటే నాకైనా మీకైనా ఒక సినిమా హిట్ అయితే ఉండే వాల్యూ ఏదో సినిమా తీస్తే రాదు, అందుకని నేను తీయలేను. నాకు అసలు సినిమాలు లేని టైంలో, భయంకరమైన ఫెయిల్యూర్స్ ఉన్న టైంలో రెమ్యునరేషన్ కూడా అడగకుండా నువ్వు సినిమాకి ఖర్చు పెడితే చాలు నేను ఫ్రీగా చేస్తాను, నాకు తరుణ్ లాంటి హీరోని ఇచ్చినప్పుడు నేను ₹1 డిమాండ్ చేయనని చెప్పి మళ్ళీ 12 లక్షలు ఇంట్రెస్ట్కి నేనే డబ్బులు ఇచ్చి బ్యాంకాక్లో షూటింగ్కి మా పేరెంట్స్తో తెప్పించుకుని, అంటే సినిమా అంటే నాకున్న ఇష్టాన్ని వాడి అడ్వాంటేజ్ కింద తీసుకోవటాన్ని నేను భరించలేకపోయాను. మరి దారుణం. కానీ మీరు చేసింది కూడా తర్వాత అతను సెటిల్ చేశాడు ఆ 12 లక్షలు. కానీ నాకు ఏం పర్సనల్గా నేను ₹1 నేను డిమాండ్ చేసి నాకు ఇంత ఇవ్వాలి అది ఏమీ మాట్లాడలేదు. వాడు మొత్తం అండర్ ప్రొడక్షన్ నాకు 3 లక్షలు ఇచ్చాడు. నేను 48-90 దగ్గర 50-60 రోజులు షూటింగ్ చేశాను. 3 లక్షల. అప్పటికే డైరెక్టర్గా నేను కొట్టిన హిట్లలో నా అసోసియేట్ డైరెక్టర్కి వచ్చే రెమ్యునరేషన్ కూడా దానికంటే ఎక్కువ. మరి ఇన్ని అవమానాలు భరిస్తూ ఎలా ఆదిత్య గారు మీరు? భరించి నేనేం లేనుగా, అయినా నేను సినిమా తీసుంటే మీరు అడగాలి, నేను వచ్చేసాగా, అందుకని నేను హ్యాపీగా ఉన్నాగా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవడున్నాడని నేను చూసుకుంటాను, వెనక్కి తిరిగితే నేను ఒక్కనే ఉన్నాను. సో నన్ను అవమానించిన వాళ్ళు ఎవరు లేరు కదా, వాళ్ళందరూ అయితే న్యాచురల్ వెళ్ళిపోతుంది. సంతోషం ఉందన్నమాట. అయితే రివెంజ్ కాదు ఇది. నేను వాళ్ళకి ఫస్ట్ చెప్తా, ఈ యాటిట్యూడ్తో నువ్వు ఈ ప్రొఫెషన్లో ఉండవని చెప్తా. వినకుండా నేను ఇలాగే ఉంటా, నా ఇష్టం, నువ్వెవడివి నాకు చెప్పడానికన్నా ప్రతివాడిని నేను వెనక్కి తిరిగే చూసాను, ముందు చూడలేదు. నేను ముందు ఎవడుంటాడని నమ్మాను, వాళ్ళే ఉన్నారు నాకంటే ముందు. నేను రాజమౌళి ఉంటాడని నమ్మాను, ఉన్నాడు. సుకుమార్ ఉంటాడని నమ్మాను. వాళ్ళు సెట్ చేసిన బెంచ్ మార్క్ నేను రీచ్ అవ్వాలంటే కనీసం 5-6 కన్సిస్టెంట్గా 5-6 సూపర్ హిట్లు బాధాలి అని ఒక మైల్ డ్రైవ్ పెట్టారు. అండ్ మిగిలిన డైరెక్టర్లు నాకు ఎవడైనా ఒక హిట్టే, ఎవడైనా ఇంకా వన్ ఫిలిం నేను హిట్ కొడితే ఇంకా మిగిలిన ఎవరికంటే నా మైలేజ్ ఎక్కువ.
వీళ్ళిద్దరూ కొంచెం కష్టం, ఒక హిట్తో సరిపోరు, వీళ్ళ బెంచ్ మార్క్ కొంచెం దూరాలు జరిపారు ఈ గ్యాప్లో. సో అది అది మనకు తెలియకపోతే నాకు నిద్ర పట్టదు, తెలిస్తే బాధే ఉందండి. మీవన్నీ సినిమాలు తీసుకుంటే మీ దృష్టిలో ఎన్ని హిట్లు కావు, ఫ్లాప్లు అంటే బాగాలేదు? నా సినిమాల్లో ప్రొడ్యూసర్లకు డబ్బులు వచ్చినవన్నీ హిట్లు, ఎక్సెప్ట్ మనసు మాట వినదు. నా సినిమాల్లో నిర్మాతకు డబ్బులు రాని సినిమా లేదు. నేను డబ్బులు పెట్టిన 2 సినిమాలు తప్ప, అవి పోవడం వల్ల నాకేం బాధలేదు. అవి నాకు ముందు తెలిసి చేశాను. ఏం అనుకోకపోతే ఎంత డబ్బులు పోయాయండి? 3,60,00,000 రెయిన్బోకి పోయింది ఆ రోజుల్లో. ఇట్స్ బిగ్ మనీ. ఈ రోజుల్లో కూడా బిగ్ మనీ. ఇప్పటికి పర్వాలేదు, సంపాదించేస్తారు. మీరు తలుచుకుంటే 2 ఏళ్లలో నేనే మళ్ళీ తిప్పి నా టాపిక్ వచ్చింది కాదు. ఈ రోజుల్లో అది ఈజీ అంటున్నాను, అప్పుడు కష్టం. 2008లో ఇట్ వాస్ హ్యూజ్. ఎందుకంటే దాన్ని ఏ పొలం మీద పెట్టినా, ఏ రియల్ ఎస్టేట్లో పెట్టినా ఇప్పుడు 30 కోట్లు అవుతుంది. మీరు ఒక బిరుదు ఇచ్చి నాకు మెయిన్ లీడ్ ఇచ్చేయండి, టాకింగ్ స్టార్ అని. అప్పుడు 3,60,00,000 వచ్చేస్తాయి, అలా వచ్చేస్తాయి. కానీ లవ్ ఎట్ 65 చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది. అండ్ లవ్ స్టోరీస్ ఇస్ ఆల్వేస్ పర్యవేక్షణ జరిగిందిగా ఈ సినిమాకి కూడా. అసలు అదుర్సు. మీరు ఆ రోజు లొకేషన్కి వచ్చారు కాబట్టి నేను అమ్మయ్య అనుకున్నా. అవునా? దీనికి కూడా మంచి పేరు వస్తుందని అర్థం. జయప్రద గారు అండి, ఆవిడ ఒప్పుకోవటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఒప్పుకోవటం వల్లే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. రాజేంద్ర ప్రసాద్ గారి పేరు నేను ఎందుకు మెన్షన్ చేయలేదంటే, ఆయన హీరోగా ఏ కథ రాసినా ఆయన ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు కాబట్టి దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ ఆయన యాక్సెప్ట్ చేస్తారని మాకు ముందు తెలుసు, అందుకు చెప్పలేదు. బట్ జయప్రద గారు చేస్తారో చేయరో తెలియదు. సో ఐ వెయిటెడ్ మోర్ దాన్ 2 months ఫర్ హర్. ఆవిడ ఎస్ అన్న తర్వాత అసలు ఆ ప్రాజెక్ట్కి ఒక లైఫ్ యాడ్ అయిపోయింది. హీ వాజ్ ఆల్సో సో ఎక్సైటెడ్. వాళ్ళిద్దరు, నాకు ఆశ్చర్యం ఏంటంటే 43 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఇద్దరు కామన్గా ఒక స్క్రీన్ మీద కనబడకుండా ఫస్ట్ టైం ఆ ఆపర్చునిటీ నాకు వచ్చిందని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ చాలా లైట్ హార్టెడ్ కామెడీ, ఎంటర్టైనర్ అండ్ ఒక చిన్న ఎమోషనల్ టచ్ ఉంటుంది టువర్డ్స్ క్లైమాక్స్. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ సినిమాలో? 65 ఏళ్లకైనా సరే ప్రేమలో పడండి అని చెప్తున్నారా? ప్రేమ ఎప్పుడు చావదు, అది నేను చెప్పేది ఏంటి, నేను చెప్పకపోయినా ఎవడైనా దాన్ని ఖండించమని చూస్తాను, అది వేరే. నేను అసలు ఆడియన్స్కి ఏం చెప్పడానికి సినిమా తీను. చూసేటప్పుడు నేను చూపించిన దాన్ని కాకుండా కళ్ళు పక్క తిప్పకుండా ఉండటానికి ట్రై చేస్తా. అది ఎంగేజింగ్గా ఉందా లేదా అని చూడాలి. మరి నేనేదో చెప్పాలనుకుంటే ఇందాక మన సోషల్ మీడియా ఉంది కదా, అందులో చెప్తూ ఉంటా నేను చెప్పాలనుకున్నవన్నీ, లేదా ఇలా అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటా అంతే. అవును, మీరు చాలా అంటే లాస్ట్ టైం మీతో ఇంటర్వ్యూ చేసినప్పటికీ ఇప్పటికీ మీరు చాలా ఎలా చెప్పాలి క్లారిటీతో ఉన్నట్టు. అంటే నేనేదో పెద్ద కితాబ్ ఇవ్వడం కాదు, మీరే చాలా అనుభవజ్ఞులు, ఇండస్ట్రీ చూశారు, కష్టం నష్టం అన్నీ చూశారు, విజయాలు చూశారు. బట్ యాజ్ అ మీడియా పర్సన్ చెప్తున్నాను, అంటే మీరు చాలా యూ హ్యావ్ సార్టెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ సెల్ఫ్ అనిపిస్తుంది, విచ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్. బికాస్ ఒక గ్యాప్ తర్వాత వెన్ సంబడి కమ్స్ బ్యాక్ ఎలా సక్సీడ్ అయ్యారన్నది కాదండి, ఒక ఫెయిలియర్ వచ్చినా లేదు ఒక సెట్ బ్యాక్ వచ్చినా ఎలా ముందరకు వచ్చారన్నదే ఇస్ మోర్ ఇన్స్పైరింగ్. నాకు అదే నేను ఫస్ట్ నుంచి నేను ఇండస్ట్రీలో నేను అనుకుంటున్నది ఏంటంటే వెళ్ళంగానే సక్సెస్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. నేను చాలా ఆస్పిరేషన్స్తో ఉన్నప్పుడు మా పెద్దనే ఒక మాట అనేవాడు, నువ్వు రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేసి ఏ పని చేయకు డిప్రెషన్తో ఎండ్ అవుతుంది నీ లైఫ్ అనేవాడు. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ లాంటి ఒక రిస్కియెస్ట్ ప్రొఫెషను, నువ్వు రిజల్ట్ ఓరియంటెడ్గా వెళ్ళకు, నువ్వు జర్నీని ఎంజాయ్ చేయగలిగితేనే వెళ్ళు, లేకపోతే అది సినిమా వాళ్ళ పిచ్చి అనుకుని హ్యాపీగా వేరే ఉద్యోగం సివిల్ సర్వీసెస్ రాసుకో అని చెప్పాడు. నేను అప్పుడు కూర్చొని ఆలోచించాను, నాది డిటర్మినేషనా క్రేజా? నాకు హీరోలు కనబడంగానే వెళ్ళి సెల్ఫీలు దిగాలని ఉండదు, కానీ నేను ఐ అడ్మైర్ దెమ్ అలాట్. నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను, బయటికి చెప్పను. రేస్ గుర్రంలో శృతి హాసన్ లాగా చిరంజీవి గారి దగ్గర, బాలకృష్ణ గారి దగ్గర నేను చాలా క్లోజ్గా ఉంటాను, ఎందుకంటే ఇద్దరితో కలిసి చాలా మంచి ట్రావెల్ ఉంది నాకు. కానీ ఏ రోజు నేను నా ఫ్యాన్ మూమెంట్ నేను బయట ఎంజాయ్ చేశా, కానీ వాళ్ళు ఎదురుకుండే ప్రదర్శన కూడా లేదు నాకు. వాళ్ళతో మామూలుగా ఒక ఇండస్ట్రీ పర్సన్ లాగా వెళ్ళిన పని చూసుకొని మర్యాదగా వచ్చేస్తా, కానీ నాకు లోపల తెలిసిపోతుంటుంది గూస్ బంప్స్. వాళ్ళతో వర్క్ చేసేటప్పుడే నాకు నాగార్జున, వెంకటేష్, వీళ్ళ నలుగురు ఎస్పెషల్లీ నాకు ఎందుకు ఇష్టం అంటే, నేను నా ప్రైమ్ యూత్లో వీళ్ళే స్టార్స్. సో నాకు వాళ్ళని చూస్తే ఇప్పటికీ అదే ఫీలింగ్ ఉంటుంది తప్ప నేను ఏదో ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గా వెళ్ళినట్టు ఉండదు. కానీ నేను ఐ డోంట్ షో ఇట్ ఆఫ్. నేను వెళ్ళి ఇంకా అలా, అండ్ ఆ తర్వాత వచ్చిన ఏ హీరో దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోను, కాళ్ళు పట్టుకోను, డేట్లు అంటే మిగతా వాళ్ళు కూర్చుంటారండి. మిగిలిన వాళ్ళ గురించి నాకు అనవసరం, నేను కాకపోతే నాకు మిగిలిన వాళ్ళ గురించి వాళ్ళ ఇంటర్వ్యూలో అడగాలి, నా ఇంటర్వ్యూలోనే మొత్తం. అండ్ నేనేమి ఇండస్ట్రీకి రిప్రజెంటేటివ్ని కాదు, స్పోక్స్మెన్ని కాదు, నేను ఐఎమ్ జస్ట్. కానీ అయినా కూడా మిమ్మల్ని అడగాలి, మా గురించి మీ అభిప్రాయం ఏంటి?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మా గురించి పబ్లిక్గా నేను చాలా చెప్పాను. అంటే ఇండస్ట్రీ వాడిగా జెన్యున్గా నేను మాట్లాడకూడదు, కానీ నేను మోర్ దాన్ డైరెక్టర్ పబ్లిక్లోకి ఇష్యూ మీడియా ద్వారా వచ్చినప్పుడు నేను ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు రియాక్ట్ ఆన్ ఇట్. నేను చాలా క్లియర్గా చెప్పాను మంచు విష్ణు గెలుస్తాడని, ఆయన న్యాచురల్గా గెలుస్తాడని చెప్పాను. ప్రకాష్ రాజ్ అంటే నాకేం శత్రుత్వం లేదు, వ్యతిరేకత లేదు, బట్ ఆయన రాంగ్ మాలాంటి పోస్ట్కి ఈయన రాంగ్ మూవ్ అని నేను ముందరే అనుకుని నాగబాబు గారి ప్రశ్న చూసి ఐ వాజ్ సర్ప్రైజ్. ఈయన ఎందుకు వచ్చారు అంటే నాకు కావాల్సిన మనిషి రాంగ్ సైడ్ ఎందుకు ఉన్నారబ్బా అని నేను ఆశ్చర్యపోయాను. బట్ ఇప్పటిదాకా నేనేం అడగలేదు, అంటే వాళ్ళ రాజకీయాలు మనకు అనవసరం, నాతో బాగుంటారు వాళ్ళు అందరూ అలాంటప్పుడు. బట్ అది ఒకటి నేను నచ్చనేది ఏంటంటే, నేనైతే మా అసోసియేషన్ అంటే మా కాదు, మా డైరెక్టర్స్ అసోసియేషన్స్ అన్న, సపోజ్ నేను కంటెస్ట్ చేసినప్పుడే నేను ఆ సభ్యులు ఎన్నుకుంటారా ఎన్నుకోరో నేను ఒక లెక్క ఉంటుంది, వాళ్ళ వేవ్ వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది, లేదా నేను వాళ్ళని ఎలాగా ఒప్పించగలను అనేది నా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, వాళ్ళ గురించి నేను ఏం చేయగలను, ఎంత టైం కేటాయించగలను, అవన్నీ చెప్పగలనా లేదా అనుకుంటా. ఆ తర్వాత నేను గెలిస్తే ఫైన్, గెలవలేదు అనుకోండి స్టిల్ నేను జనరల్ బాడీలో నేను రిప్రజెంట్ చేస్తాను. రిజైన్ చేయటం ఏంటి, అది కూడా పర్సనల్ అబ్యూజ్లు ఏంటి? మోహన్ బాబు గారు బూతులు తిడతారు, ఇండస్ట్రీలో ఎవరికి తెలియదా? ఇండస్ట్రీలో కెమెరాలు లేనప్పుడు అసలు బూతులు మాట్లాడని స్టార్లు ఎవరు ఉంటారు? ఎవరో ఒకళ్ళ మీద బూతులు అన్నది సర్వసాధారణ. ప్రొడ్యూసర్లు మాట్లాడరా, డైరెక్టర్లు మాట్లాడరా, రచయితలు మాట్లాడరా? వాయిస్ నరేషన్లో కథ వింటే చాలామంది స్టార్ రైటర్లు బూతులతో చెప్తారు, అది ఎమోషన్ కోసం చెప్తారు, తిట్టడానికి కాదు. అసలు బూతు మీకు హైదరాబాద్లో ఏ లెవెల్ ఆఫ్ లైఫ్లో లేదు చెప్పండి ఫస్ట్? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేదా? మీరు బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు, మీ పొలిటీషియన్లు మాట్లాడే బూతుల కంటే మేము చాలా తక్కువ. అన్నం మాడుతుంది, టాపిక్ మార్చారా? నిజంగా మాడుతుంది అన్నం. సో ఇప్పుడు పాలిటిక్స్లో వాళ్ళు మాటకు మాట మాట్లాడుకుంటున్న బూతులతో పోలిస్తే ఇప్పుడు ఇవన్నీ బూతుల్ని సమర్థిస్తున్నారా, లేకపోతే బూతులు మాట్లాడే వాళ్ళని సమర్థిస్తున్నారా? నేను అసలు ఎవరిని సమర్థించను, ఎవడిష్టం వాడిది. నాకు నచ్చకపోతే నేను దూరంగా ఉంటా. దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాగా చేయటము, కొట్టడానికి వచ్చారు బూతులు అరే ఒక ఎలక్షన్ అన్న తర్వాత 100 జరుగుతాయి. అందులో ఆర్టిస్టులు అన్న తర్వాత ప్రపంచం అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. ఇదే డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రొడ్యూసర్స్దో లేకపోతే ప్రొడక్షన్ మేనేజర్స్దో కాస్ట్యూమ్ డిజైనర్లతో అయితే ఎవడం పట్టించుకోగా. మా అసోసియేషన్ ఎలక్షన్ ఎప్పుడో నాకు తెలియదు, ఎప్పుడో నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే మాది జరిగిందంటే ఒక క్రికెట్ మ్యాచ్ లాగా ఉంటుంది నాకు, ఆ షెడ్యూల్ అంతా నేను ఫాలో అయిపోతాను రిజల్ట్ వచ్చే వరకు. సో ఇది పబ్లిక్ క్యూరియాసిటీ. అలాంటప్పుడు దాన్ని ఇంకా పర్సనల్ అబ్యూజులకి వెళ్ళిపోయి తిట్టుకొని సీసీటీవీ ఫుటేజీలని ఇంట్రాగేషన్ చేసి గెలిచిన వాళ్ళని కూడా రిజైన్ వాళ్ళు ఏం తప్పు చేశారు? చాలామంది సభ్యులు కోరుకున్నారు కదా వాళ్ళని, అవును, వాళ్ళతో రిజైన్ చేయించటం నాకు ఇట్లాంటివి నచ్చవు. అంటే నాకు ఎప్పుడు సంస్థ బాగుండాలి మనుషుల కంటే. నాకు సినిమా ఇండస్ట్రీని నేను అలా చూస్తా, ఆన్ ఏ హోల్ ఆ ఇండస్ట్రీ బాగుండాలి, నేను ఆటోమేటిక్గా బాగుంటానని నా నమ్మకం. ప్రకాష్ రాజ్ కూడా ఇండస్ట్రీ కదండి, ఆయన అలా అనుకోలేదుగా సంస్థ గురించి. ఆయన ఇండస్ట్రీకి ఆయన వల్ల కంట్రిబ్యూషన్ ఏది అని గట్టిగా అడిగితే ఆయన ఏ ఒక్క రాష్ట్రానికి చెప్పగలడు? ఆయన హ్యాపీగా మనం ఇన్వైట్ చేస్తున్నంత కాలం వస్తాడు ఆర్టిస్ట్గా, మంచిగా మన ఎంటర్టైన్ చేసి మనం ఇచ్చే రెమ్యూనరేషన్. సినిమాలో నాన్న క్యారెక్టర్ ఆయన చేయరు, ఇంకా నేను పిలవను, కాదు నేను ఆయన వద్దన్న ఏకైక డైరెక్టర్, నేను పరిచయలేను. అవునా? నేను అసలు నేను కోరి ఎవరితో పెట్టుకోను అలాంటి వాళ్ళ జోలికి. మీరు ఎందుకు భరించలేరంటే ఆయన కొంచెం నాకు ప్రొఫెషనల్ ఇండిసిప్లిన్, నేను ఐ కెన్ నెవర్ టాలరేట్. ఇండిసిప్లిన్ అండి ఆయన, అదే ఆయన ఇష్టం, ఆయనకి సాగుతుంది. అడుగుతున్నా నేను అనేది ఇప్పుడు మీరే కావాలని నేను డిమాండ్ చేస్తే మీరు చెప్పినట్టు నేను వినాలి, నేను డిమాండ్ చేయాలి. ఇంకో నాన్న దొరుకుతాడు నా సినిమాలో, అసలు ఆయన ఎక్కడా లేడు ఎక్సెప్ట్ రెయిన్బో, అది కూడా 1 డే ఒక గెస్ట్ రోలు. ఆయనే నాన్న నీ స్కూల్లో కూడా ఒకసారి యాక్ట్ చేయాలి అంటే తప్పకుండా మీరు అడగటం నాకు సంతోషం. నేను అడిగితే నేను భరించలేను, అంటే ఆయన అంతకంటే బిగ్గర్ లెవెల్ యాక్టర్. నేను మేబీ ఒక అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసేటప్పుడు నాకు ఆ లెవెల్ యాక్టర్ అవసరం అవుతాడేమో. నేను చేసే కైండ్ ఆఫ్ వర్క్స్లో నాకు ఎక్కడా మధ్యలో ఆయన రాలే అసలు ప్రకాష్ రాజ్. అప్పుడు కోరి నేను ఎందుకు అబౌవ్ ద హెడ్ వెళ్ళి డబ్బులు ఇచ్చి మళ్ళీ టైంకి రాక ఆయన డేట్లు అడ్జస్ట్ కాక. పెద్ద ప్రొడ్యూసర్లు తట్టుకోగలరు, పెద్ద సినిమాకి మీకు ఇవన్నీ నెగ్లిజిబుల్, కానీ మాలాంటి అసోసియేషన్కి వచ్చినప్పుడు ఇవన్నీ వ్యాలిడ్. అది
ఖచ్చితంగా మీ పాయింట్ మీరు నిర్భయంగా నిర్మోమాటంగా నేను చెప్తున్నారు. ఆయన అడిగితేనే చెప్తాను, నాకేం భయం. అది నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిమ్. ఆయన ఎలా అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలు పనికిరాడని నెక్స్ట్ సినిమా ఆయనతో యాక్ట్ చేయలే. ఆయనకో తీరి నాకో తీరి ఎలా ఉంటుంది. ప్రకాష్ రాజ్ వ్యక్తిగా నాకు నచ్చడు, కానీ ఆర్టిస్ట్గా గ్రేట్ అని నేను కూడా పిలుస్తాను. అదేం పోయింది అంటున్నా. దానివల్ల వచ్చిన నష్టం కూడా లేదు. అసలు సూపర్ కేక. అసలు ఇవాళ మీరు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే బరి తెగింపుగా మొత్తం ఇండస్ట్రీ అందరూ నన్ను కొట్టడానికి మీరు నేను ఇప్పుడు ఎన్ని thumbnails పెట్టాలా అని నా వాళ్ళు నాది. నీకు సెంటెన్స్గా ప్రతి సెంటెన్స్ లో ఒక thumbnail కనిపిస్తుంది. సో బాగుంది. సో ఆదిత్య గారు సునీల్తో కూడా మీరు సినిమా తీశారు కదా ఒకటి, మర్యాద కృష్ణయ్య. అది రిలీజ్ అయిందా, అవుతుందా? తెలీదండి. అది ఒకటే నాకు పెద్ద సర్ప్రైజ్. నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయింది. నేను అసలు డైరెక్టర్గా పనికిరానేమో, అమ్మో రిటైర్ అయిపోవాలేమో అనిపించారు ఆ ప్రొడ్యూసర్ నాతో ఇప్పటికీ. అది మరి యాక్చువల్లీ అయితే దాన్ని తీసిన విధానం వేరు. నేను లిటరల్గా చెప్పాలంటే సునీల్, నేను, కెమెరామెన్, ఆయన పాపం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిషోర్ గరికపేట అని ఆయన ఏకే ఎంటర్టైన్మెంట్స్లో అసలు మామూలుగా కష్టపడలేదు. ఆయన అయితే హీ రియల్లీ స్టూడ్. మొత్తం యూనిట్ ఒక వన్ మంత్ పైన ఎవ్వరికి కోవిడ్ కేసు రాకుండా పీక్లో చేసాం. అంటే ఆ టైంలో అసలు ఇండస్ట్రీలో షూటింగ్లే జరగని టైము. అందరూ ముసుగు తన్ని ఇంట్లో పడుకొని భయంగా బయటికి రావాలంటే వణికిపోతున్న టైము. ఇది కోవిడ్ 1 తర్వాత 2కి మధ్యలో నవంబర్ టైంలో ఇంకా అసలు షూటింగ్సే రెజ్యూమ్ కాలేదు, పెద్ద సినిమాలు కూడా. అలాంటి టైంలో ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఒక బ్రహ్మాండమైన, అది కూడా పోనీ నా సొంత స్క్రిప్టా మీకు నచ్చలేదంటానికి అది రీమేక్. దెర్ ఇస్ నో రీజన్, అంటే నాకు కనబడాలి రీజన్ వీళ్ళు ఈ సినిమాని ఎందుకు రిలీజ్ చేయలేదు అని. ఆ తర్వాత వాళ్ళు చేసిన మహాసముద్రం ఇట్ డిడ్ నాట్ డూ వెల్. సో వాట్ ఈస్ దేర్ టేక్ ఆన్ ఎ ఫిల్మ్? అంటే జస్ట్ బికాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే సినిమా తీస్తానంటే దెన్ వై డిడ్ యూ అప్రోచ్ మీ? ఎందుకంటే నాతో ప్రీ రిలీజ్ బిజినెస్ ఉండదని నువ్వు చెప్పకలు నేనే ముందు చెప్తాను ఎవరికన్నా. ఇది నువ్వు తక్కువ రిస్క్ తీసుకుని ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మనసంతా నువ్వు ఎలాగా ఒక జాక్పాట్ కొట్టాలంటేనే ఇట్లాంటి సినిమాలు తీయాలి. తీసినప్పుడు అది అదే టైం ఫ్రేమ్లో పబ్లిక్లోకి వచ్చేయాలి. అవును, వస్తే దాని వాల్యూ వాళ్ళు డబ్బులుగా అనుభవించేవాళ్ళు, నేను కెరీర్గా అనుభవించేవాడిని. వాళ్ళకి ఇప్పుడు ఆ డబ్బులు వాల్యూ కాదు. వాళ్ళకి వెనకాల చిరంజీవి గారి డేట్లు ఉన్నాయి, మహాసముద్రం సినిమా ఉంది, వాళ్ళకి డబ్బులు వాల్యూ కాదు. వాళ్ళు ఒక షెడ్యూల్ కాస్ట్ ఈ సినిమా. కానీ వాళ్ళకి దెబ్బ కొట్టి నా కెరీర్ దానికి మాత్రం దే కెన్ నెవర్ ఆన్సర్. అది నేను చాలా సఫర్ అయ్యాను. అంటే నా మొరైల్ని దెబ్బ కొట్టేసారే. ఆఫ్టర్ ఆల్ ఒక 1.5-2 కోట్ల కోసం దట్ దే కెన్ ఎర్న్. బట్ నాకు ఒక ఆపర్చునిటీ, ఒక సినిమా రిలీజ్ ఆగటం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ దట్ హీరో అండ్ డైరెక్టర్ ఇవాళ రేపు. అవును, బట్ ఆగిపోయిందని ఎందుకు అనుకుంటారు ఇప్పుడు? అది అసలు 1 ఇయర్ రిలీజ్ కాకపోతే ఇంక ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ చేసినా అది నిర్మాతగా నాకేం వస్తుందండి. ఆ తర్వాత నేను లవ్ ఎట్ 65 మొదలు పెట్టాను. సపోజ్ అది రిలీజ్ అయ్యే వరకు నాకు లవ్ ఎట్ 65 చెయ్యండి అని మన పీపుల్ మీడియా వాళ్ళు అనకపోయి ఉంటే ఏంటి నా పరిస్థితి? జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ మై ఓన్ సపోర్ట్ సిస్టమ్, వాళ్ళు తప్పు చేయకూడదు అంటాను నేను. వాడు బాగానే ఉన్నాడు కానీ నువ్వు అనుకోకూడదు కదా అంటాను నేను. కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళు వాళ్ళకి రక్షక కారణాలు ఉండొచ్చు. అఫ్ కోర్స్ నేను వాళ్ళని సమర్థించట్లేదు. పెట్టుబడి ఎంత పెట్టాము, దేని మీద పెట్టాము అన్నది సరిపోతుంది కదండి. నేను ఆ సినిమాని ఓవర్ బడ్జెట్ చేసి 5-6 కోట్లు ఖర్చు పెట్టిస్తే వెనక్కి రాలేదు నీ వల్లే అంటే అర్థం ఉంది. నేను ఐ మెయింటైన్డ్ ఎవ్రీ ప్రికాషన్. సినిమా రిలీజ్ కాలేదని చెప్తున్నారు మర్యాద కృష్ణయ్య, కానీ లవ్ ఎట్ 65 అయితే ఇట్స్ ఆల్ సెట్. లవ్ ఎట్ 65 ఇస్ అవర్ లైక్ అది దాని మీద మాకు చాలా మమకారం పెరిగిపోయింది. అంటే వి స్టార్టెడ్ లవింగ్ దట్ ప్రాజెక్ట్ లైక్ ఎనీథింగ్. ద వే ఇట్ ఈస్ షేప్డ్ అప్ రాను అది కూడా ఒక ఎక్స్ట్రీమ్ కోవిడ్ కండిషన్స్లో చేశాను. నాకు కోవిడ్ ఏప్రిల్లో అటాక్ అవ్వకపోయి ఉంటే ఆ మంత్ మొత్తం షూటింగ్ ఉండింది. మళ్ళీ మే నుంచి లాక్డౌన్ వల్ల వెనకబడిపోయాం. బట్ మళ్ళీ సెప్టెంబర్ నుంచి అది రెజ్యూమ్ చేసాం. అందుకని ఇప్పుడు ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్కి వచ్చింది, షూటింగ్ మొత్తం అయిపోయింది. అది అది ఆ సినిమా లవ్ ఎట్ 65 అన్నది మేము ఇష్టపడి మా ప్రొడక్షన్ హౌస్ కోసం మేము సరదా చేసుకుంటున్నాం. అది బాగా వచ్చింది. అది చాలా పెద్ద లెవెల్కి వెళ్ళిపోతుంది ఆ సినిమా. మీకు అది అంటే దానికి అది ఒరిజినల్ స్క్రిప్ట్, ఏ లాంగ్వేజ్ కన్నా వెళ్ళగలిగిన అప్పీల్ ఉంది. బట్ మర్యాద కృష్ణయ్య వాజ్ డిఫరెంట్. సునీల్ ఆల్రెడీ ఒక యాక్సెప్టెడ్ హీరో, నేను వన్స్ యాక్సెప్టెడ్ డైరెక్టర్. బ్యానర్ పెద్దది, సో సినిమా రిలీజ్ అవ్వదన్న నమ్మకం నాకు ఉండుంటే నేను అప్పుడే ఆపేసేవాడిని. నేను వెళ్ళి అడుగుండేవాడిని కూడా కాదు ఈ సినిమా నేను చేస్తానండి అని. నేను అనవసరంగా అడిగానని నాకు చాలా చిన్నతనం. నా లైఫ్లో నేను ఇప్పటిదాకా ఏ ప్రొడ్యూసర్ని ఈ సినిమా నేను చేస్తానండి అని అడగలేదు.
ఇప్పటి వరకు నాకు వచ్చిన ఆపర్చునిటీసే నేను పర్సూ చేసే తప్ప నేను నోరు తెరిచాను. ఎందుకంటే అలా అడిగితే నేను ఏ చిరంజీవి గారిని అడుగుతా, బాలకృష్ణ గారిని అడుగుతా, కానీ మిగిలిన వాళ్ళందరినీ అడగాల్సిన అవసరం కూడా నాకేముంది? నేను ఒక స్టార్ హీరోని అడిగితే నాకు అట్లీస్ట్ ఉపయోగం, నా నిర్మాతలకైనా నాకైనా హీరోకైనా. ఇలాంటి సినిమాలకి అసలు వెళ్ళి అడిగి చేయాల్సిన నెసిటీ ఉంది. సరదాకి చేయాలి. చేసినప్పుడు ఆ రిస్క్ ఆ నిర్మాత తీసుకుంటాడని నేను నమ్మాను చూడండి, ఆ ట్రస్ట్ మీద కొట్టేసేది. అది నాకు చాలా, నాకు ఎప్పుడు ఒళ్ళు మంట. అంటే కోవిడ్ కండిషన్స్ కదా సార్, మీరు కూడా కోవిడ్లో అది థియేటర్ రిలీజ్ అనే చేయలేదు అసలు మేము ఆ సినిమాని. థియేటర్ కోసం ఆగితే ఓటీటీ అయితే వేరేలా అదే దాన్ని ఆ లెవెల్లోనే చేసాం, చక్కగా ఉండేది. అసలు కోవిడ్లో ఇంకా మంచి సినిమా కదా. ఇప్పటికైనా అఫ్ కోర్స్ మీరు అన్నట్టు మీకు ఎప్పుడైనా ఒక సినిమా ఎలా ఉంటుందంటే, అమ్మితే కానీ తీయను అనుకున్నప్పుడు ఎవరిని పెడితే సినిమా అమ్మగలరని నేనే చెప్తా. అది ముందు చెప్పాలి డైరెక్టర్కి. అమ్మకపోయినా మేము రిలీజ్ చేస్తాము, రిలీజ్ అయ్యాక వచ్చిందే తీసుకుంటాం అన్నప్పుడు నేను దాన్ని ఒకలా డిజైన్ చేస్తా. డైరెక్టర్గా నా కాల్ ఈ రెండింటి మీదే ఉంటుంది. నాకు ఇది చెప్పి అది చేయకూడదు అంట. అలా నన్ను ఇద్దరు దెబ్బ కొట్టేశారు. అమ్మద్దు, అమ్మము అంటే మీరు ఎవరిని చెప్తే వాళ్ళతో తీస్తా సినిమా, అమ్మకం ఉండదు కదా. సో దాన్ని మీరే ప్రమోట్ చేసి మార్కెట్లో తీస్తానని నేను నమ్ముతా కదా. తీరా రిలీజ్కి వచ్చేసరికి నేను ఇంత ఖర్చు పెట్టానండి, అది 50 లక్షలైనా ఈ టైంలో కష్టమేనండి, నేను చేయనంటే అప్పుడు నాకు ఆ ముక్క సినిమా మొదలెట్టక ముందు చెప్పాలి కదా. అవును, మీ టైం అంతా మీరు వెచ్చించారు. టైం కాదు, లైఫ్. ఇప్పుడు సినిమా తీయటం అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ టైం. ఇదివరకు అయితే టైము, ఇప్పుడు జీవితం, ప్రాణాలే కదండి. ఇప్పుడు ప్రపంచం, ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూ చేయాలన్నా మీ లైఫ్ రిస్కే. హూ నోస్ కోవిడ్ వచ్చిన తర్వాత మీరు పట్టుకునే మైకులు కానీ అలాంటి కండిషన్లో మనం లైఫ్ రిస్క్ చేస్తున్నాం ఇప్పుడు. సో దాని వాల్యూ ఇంకా ఎమోషనల్గా ఎక్కువ ఉంటుంది కదా. డబ్బులు ఏముంది, నేను సినిమాలు తీసి పోగొట్టిన దానికంటే నువ్వు నాకు ఇచ్చే రెమ్యునరేషన్ ఏమి ఎక్కువ కాదు, నేను అది వదిలేయగలను ఫర్ ఎ గుడ్ ఫిలిం. సో దాని గురించే నేను సినిమా చేసేవాడిని అయితే ఫస్టే బార్గెన్ చేస్తాను, నాకు ఎంత ఇస్తావని. నేను నా ఫ్రెండ్స్తో నేను క్లియర్గా చెప్పా, అరే ఇప్పుడు నాతో సినిమా తీయటమే కష్టం, సో నువ్వు సినిమాకి బాగా ఖర్చు పెడితే నేను తీస్తానని చెప్తా. అందులో నాకేం మొహమాటం లేదు, సిగ్గు లేదు. బికాజ్ మార్కెట్ గురించి నాకు తెలియకపోతే నేను ఇండస్ట్రీలో ఎందుకు ఉండాలి అసలు? కరెక్ట్. ఆడియన్స్ పల్స్ తెలియాలి యాజ్ ఎ డైరెక్టర్, మార్కెట్ ట్రెండ్స్ తెలియాలి, నా ప్రొడ్యూసర్ తాలూకు ఎకనామిక్ వైబిలిటీ గురించి. ఈ రెండు నేను రీసెర్చ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నా కెరీర్ని బిల్డ్ చేసుకోకపోతే హౌ డూ ఐ ఫిట్ ఇన్ దిస్ సినారియో? కరెక్ట్. అది తెలిసి నన్ను మోసం చేయకూడదు అంటాను నేను. నా కాళ్ళు, నేను ఈ సినిమాని అమ్మితే కానీ రిలీజ్ చేయనంటే అప్పుడు నేను ఇంకో హీరోకి చెప్దాం ఈ సినిమా అంటాను. అప్పుడు వెంకటేష్ బాబుకి తీసుకెళ్ళి చూపిద్దామంట. బికాజ్ నీకు ఒక సర్టెన్ మార్కెట్ ఉంటుంది, సినిమా బయటకు వస్తుంది. ఇప్పుడు హీరో మీ చాయిస్, సినిమా కథ నా చాయిస్. ఈ సినిమా తీస్తే బాగుంటుందని చెప్పింది నేను. ఈ హీరోతో అయితేనే తీస్తాం, ఇంత లెవెల్లోనే తీస్తాం, రిస్క్ తీసుకుంటామని చెప్పి. ఇప్పుడు మేము రిస్క్ ఎందుకు తీసుకుంటాము? ఎవరికి నచ్చలేదు నీకు సినిమా, మేము ఇది రిలీజ్ చేస్తే మాకు రూపాయి రాదంటే, అరే అప్పుడు ఆ ముక్క నాకు ముందు చెప్పాలి, నువ్వు రిలీజ్ చేయలేనంటే నేను అసలు నీకు సినిమా ఎందుకు తీస్తాను? నాకు పోయి నీ చేత ఒక 2 కోట్లు ఖర్చు పెట్టచ్చు నా ఇంట్రెస్ట్ కాదు. నేను ఏమన్నా నా ఇంట్లో ఓ ఫ్లాట్ కొనుక్కున్నానా, కారు కొనుక్కున్నానా? ఎవరికో ఇచ్చి నన్ను ఉద్ధరించానని ఫీల్ అవ్వటం తప్పు అంటాను నేను, ఏ ప్రొడ్యూసర్ అయినా. కరెక్ట్. నాతో సినిమా తీయటం నన్ను ఉద్ధరించడం అవదు. నాకు ఇంట్లో నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయటమే నన్ను ఉద్ధరించడం. నేను అది వద్దనుకునే సినిమా తీస్తున్నానంటే ఇంకేంటి? అంతే కదండి. మీకని పర్సనల్గా 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి, అయితే నేను నీతో సినిమా తీస్తే 2 కోట్లు పోతాయి, 20 లక్షలతో నువ్వు ఏదో ఒక హీరో డేట్లు పట్టుకో అంటే హ్యాపీగా నీకు ఆ పని చేసి పెడతాగా నేను. అంతే. 6 నెలలు పట్టచ్చు, ఏడాది పట్టచ్చు, బట్ స్టిల్ నేను వెళ్ళి ఒక హీరోని అయితే పట్టుకొస్తా. వ్యాలిడ్. ఇది తప్పు అంటాను. ఈ కుట్రలు కుతంత్రాలు నేను అసలు ఎంటర్టైన్ చేయను. ఎందుకంటే నేను అవన్నీ వద్దనుకుని రన్ చేస్తూ బిల్డ్ చేసుకుంటున్న కెరీర్ ఇది. నా గుడ్ విల్ నేను ఇలా అడిగితే వచ్చే సునీల్, ఇప్పుడు నేను ఏమో పెట్టుకొని వెళ్ళి సునీల్ని అడుగుతా? కరెక్ట్. నన్ను చూసి ఒక ఆర్టిస్టు, ఒక టెక్నీషియన్ నన్ను చూసి సాయి కార్తీక్ పనిచేస్తాడు, 2 పాటలు చేసాడు, బ్రహ్మాండంగా చేశాడు. నన్ను చూసి ఒక డ్యాన్స్ మాస్టర్, లిరిక్ రైటర్, ఒక రామజోగయ్య శాస్త్రి గారు, ఈ అంతమంది పెద్ద పెద్ద నేమ్స్ నన్ను చూసి ఆదిత్య గారికి ఒక హిట్ వస్తే బాగుంటుంది అనుకుని ఇంతమంది కలిసిన కష్టాన్ని నువ్వు జస్ట్ లైక్ దట్ నేను చేయను, నాకు మహాసముద్రం అయితే ప్రీ రిలీజ్ డబ్బులు వస్తాయి, ఈ సినిమాకి రావు ప్రీ రిలీజ్ అంటే, అరే ఇవి ప్రీ రిలీజ్ రావని తెలిసే తీసాము, డోంట్ యూ రిమెంబర్ అని అడగాలనిపిస్తుంది నాకు. బట్ దే డోంట్ మీట్ అస్ యాక్చువల్లీ. వాళ్ళకి ఆ కర్టసీ కూడా లేదు. మన సినిమా తీసిన డైరెక్టర్ అని కలుద్దాం, మాట్లాడదాం, డిస్కస్ చేయాలి, ఆ కర్టసీ లేదు. ఎవరండి మీరు? ఇంతసేపు మీరు
అంటే బాధపడి మహాసముద్రం అని చెప్పాక కూడా అదే, ఏకే అంటే ఎంటర్టైన్మెంట్ మీరు ఎవరు ఉంటారు? అదే మీరు ఒక చెప్పాను ఇందాకే మహాసముద్రం చెప్పారు. కాదు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అని పేరు కూడా చెప్పా. పాపం కిషోర్ గారు అని ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంత కష్టపడ్డాడో కూడా చెప్పా. ఆయన కష్టాన్ని వాళ్ళ కంపెనీ స్టాఫ్ కష్టం కూడా తీసేసినట్టే కదండి. నా సంగతి పక్కన పడేయండి, నేను వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళని డైరెక్టర్ని చేయలేదు, నేను వాళ్ళని ప్రొడ్యూసర్ని చేయలేదు. సో మాకేం లేనదేనా లేదు, మేము ఏమన్నా మాట్లాడే పొద్దున ఆయన మీ ఇంటర్వ్యూలో నన్ను బొచ్చడి తిట్టొచ్చు, ఐ డోంట్ కేర్. కానీ ఈ విషయంలో ఒక సినిమాని చూసే విధానంలో మాత్రం ఏ ప్రొడ్యూసర్ తప్పు చేసినా నేను అట్లాగే తిడతాను. సినిమా తీసే ముందు తెలియాలి నీకు, ఇది బిజినెస్ చేస్తే కానీ రిలీజ్ చేయనంటావా, బిజినెస్ చేసే సినిమా ఎలా తీయాలో నేను చెప్తాను. లేదు ఇది నేను రిస్క్ తీసుకుంటానంటావా, రిస్క్ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను, ఎంత తగ్గించాలో. అరే మేము ₹1,00,000 కూడా షార్ట్ ఫిల్మ్ తీయగలిగిన డైరెక్టర్లో నీకెట్లా తెలుస్తుంది అంటాను నేను 30,000లో షార్ట్ ఫిల్మ్ తీసా, 10,000లో షార్ట్ ఫిల్మ్ తీసా. సో ఐ నో వేర్ టు కట్ ద బడ్జెట్. అది వేరే డైరెక్టర్లకి తెలియచ్చు, తెలియకపోవచ్చు, నాకు తెలియదు. బట్ నేనైతే అన్ని నేను స్టేజ్ నాటకం డైరెక్ట్ చేసిన వాడిని, రేడియో నాటకం రాసి డైరెక్ట్ చేసిన వాడిని. అంటే నేను ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఆడియన్స్ని ఎంటర్టైన్ ఎట్లా చేయాలన్నది నా మొత్తం జర్నీ, నా సిస్టంలో ఉంది. అది నేను అన్ని ఆప్షన్స్ ఇస్తాను బఫేలాగా. నువ్వు సెలక్షన్ ఒకటి చేసి ఫైనల్గా నీ ఫుడ్ బాగాలేదంటే నువ్వెవడు చెప్పడానికి అంటున్నాను. ఐ హేట్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. అండ్ ఎస్పెషల్లీ ఒక టెక్నీషియన్ తోటి యారగెంట్గా ఉన్నాడు ఎప్పుడైనా నాకు నచ్చదు. యూ షుడ్ హ్యావ్ మినిమం రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ టెక్నీషియన్స్. సరే మర్యాద కృష్ణయ్య ఇప్పుడు కాకపోతే మళ్ళీ వస్తుంది. మర్యాద లేని కృష్ణయ్య అయిపోయింది ఇప్పుడు, అనవసరంగా మీ నాతో మాట్లాడించి. దేవదేవం భజే. నాకు చాలా అండ్ ఈవెన్చువల్లీ ఆ సినిమా చాలా బాగా పోనీ నాకు ఎడిటింగ్ రూమ్లో సినిమా నచ్చకపోయినా నేను దాన్ని తీసాననే విషయం కూడా మర్చిపోతాను. నేను మనసు మాట ఎందుకు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పా, ఈ సినిమా మనం తీసామని మర్చిపోతాం అయ్యా, అలా చెప్పగలిగిన అని నేను. నాకు నచ్చింది సినిమా, అదే నా బాధ. ఎంతకని నా సినిమాలు నేను ఒక్కరినే ఇంట్లో వేసి చూసుకుంటా, కాస్త నలుగురు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటాగా ఒక డైరెక్టర్గా. అంతే, వాళ్ళిద్దరి మధ్య అలాగే అది ఆపి డియర్ మెగా రిలీజ్ చేశారు. ఐ డోంట్ నో వాట్ బెనిఫిటెడ్ దెమ్, నాకు నిజంగా తెలీదు. బట్ వాళ్ళ ఇష్టం. వీళ్ళంటే కొత్త ప్రొడ్యూసర్లు ఏదో తెలియక ఇండస్ట్రీ ఎట్లా చెప్తే అట్లా క్యారీ అయ్యారు అనుకుంటాము. వీళ్ళు రెగ్యులర్ సినిమాలు తీసేవాళ్ళేగా, 30 సినిమాలు తీసిన వాళ్ళని మనం బ్లైండ్గా ట్రస్ట్ చేస్తాం కదా. ఇది ఒకటి జరిగిపోయింది అంతే, అలా అనుకోవాలి. అలా జరగడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు రేపు పొద్దున నా పైన ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఏమనుకుంటారు, ఇప్పుడు ఇలా మాట్లాడాక అసలు రెగ్యులర్ ప్రొడ్యూసర్లు కూడా వీడు ఇలా మీడియాలో మాట్లాడేస్తాడేమో మన గురించి అనుకునే దగ్గర కూడా రాదు. నేను అనేది అలా మాట్లాడించడం తప్పని ఎవడు ఎందుకు అనుకోడు అంటాను. నేను మాట్లాడించానా? కాదు, వాళ్ళు కదా. అంతవరకు ఒకళ్ళని ప్రొవోక్ చేయాల్సిన నెసెసిటీ ఐ డోంట్ గో బిహైండ్ ఎనీబడి. ఇప్పుడు బట్ లవ్ ఎట్ 65 is all set for release, post production. అది మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అది బంగారం లాంటి కంపెనీ, అసలు దాన్ని తిరిగేలేదు, హ్యాపీగా వెళ్తుంది. ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఆదిత్య గారు ఇప్పుడు? నేను ఇంకా బేసిక్గా వాళ్ళకి కథలు వింటున్నాను కదండి, కన్సల్టెంట్గా ఉన్నాను. మర్యాద కృష్ణలో వాళ్ళు కూడా పార్ట్నర్స్, కానీ ప్రొడక్షన్ హ్యాండిల్ చేసినంత ఏకే ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు మరి ఏ సినిమాలు కథలు వింటున్నారు, బట్ మీరు నెక్స్ట్ ఏ సినిమా తీయబోతున్నారు? అది ఇంకా అసలు ఏం అనుకోలేదు. ఒక రాఘవేంద్రరావు గారిది ఒకటే, ఆయన ఒక కథ అనుకున్నారు ఫస్ట్ టైము, ఆర్కే ఫిల్మ్స్. ఆయన కూడా ఒక రోల్ ప్లే చేస్తున్నారు. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఆయనతో పనిచేయాలన్న ఒక కోరిక తీరటం కోసం ఆయన ఏకాంత అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఏకాంత మూవీ, ఏకాంత, లోన్లీ ఉమెన్. మరి అరవిందరావు గారు అందులో కీలక పాత్ర పోషిస్తున్నారా? ఓకే, అంటే ఏకాంత పాత్ర ఎవరు చేస్తారని డౌట్. ఏకాంత పాత్ర సర్ప్రైజ్, చూడండి త్వరలో. ప్లీజ్ చెప్పరా? నేను చెప్పనా? మంచి హీరోయిన్ చేస్తుందా? శ్రేయ కాదు అంటే చాలా యంగ్ హీరోయిన్. ఆ ఏజ్ కాదు, వెరీ యంగ్, 25స్లో ఉన్నా. హుషార్ అన్న మూవీ చేసింది కదా ప్రియా వడ్లమాని. హుషార్ సినిమా చూసారా? దిల్ రాజు గారిది, మంచి హిట్. తను తీసుకున్నారు. హీరో అంటే యాక్చువల్లీ ఇప్పుడు మన లవ్ ఎట్ 65లో చేస్తున్న యంగ్ హీరో కార్తిక్ రాజు, ఆయన రైట్. సో మొత్తం మీద రాఘవేంద్రరావు గారు ఈజ్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్ అని అనుకోవచ్చు. రైట్. ఆయన పెళ్లి సందర్లో ఒక చిన్న టీజర్, అదైతే ఇది సినిమా. అందరూ వెయిటింగ్. నాకు సరదా అంటే నాకు ఈ జర్నీ యాక్చువల్లీ బాగుంది. ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు, జయప్రద గారు, నెక్స్ట్ రాఘవేంద్రరావు గారు,
మనం అభిమానించిన అభిమానించి సినిమాల్లోకి రావడానికి కారకులైన వాళ్ళతో ట్రావెల్ నిజంగా నిన్న మొన్న వచ్చి ఇండస్ట్రీ గురించి తెలియక ఇష్టం వచ్చినట్టు మేమే పెద్దవాళ్ళం గొప్ప వాళ్ళం డబ్బాలు కొట్టుకునే వాళ్ళకంటే రియల్గా ఇండస్ట్రీని బతికించిన ఈ సెలబ్రిటీస్తో ట్రావెల్ ఇట్ ఈస్ వెరీ హైజీనిక్ అండ్ వాళ్ళకి సినిమా తప్ప ఇంకోటి ఉండదు, ఇలాంటివి ఏమి ఉండవు. లైక్ అది ఆ జర్నీ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ ఉంది. అరే అలా అవి చూసైనా నేర్చుకోండి అని చెప్పటమే నా ఉద్దేశం తప్ప ఈవెన్ ఇప్పుడు వెళ్ళను కూడా నేనేమి ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్. ఎందుకంటే ఈ కాంట్రవర్సీ వల్ల సినిమాకి కానీ నాకు కానీ వాళ్ళకి కానీ ఏమీ బెనిఫిట్ ఉండదు. బట్ ఎవడైనా కొత్తగా కానీ పాత వాళ్ళే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆఫ్టర్ కోవిడ్ సినిమా తీయాలనుకుంటే జస్ట్ డూ కేర్ అబౌట్ అదర్స్ ఎమోషన్స్ టువర్డ్స్ దేర్ ఫిల్మ్. రైట్. అండ్ ముందరే తెలుసుకో, మీరు బిజినెస్ చేయమంటే ఎవడు సినిమా ఇప్పుడు మిమ్మల్ని మీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి అర్జెంటుగా మీరు సినిమాకి పెట్టండి అని నేను ఒప్పించగలనా? అన్లెస్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే. నేను అడిగితే మీరు రూపాయి తీరు లేవు ఉంటాయి కానీ ఉన్నా కూడా మీరు మీకు ఇష్టం లేకపోతే తీయరు కదా అంటున్నారు. మీ దగ్గర ఎంత ఉన్నా మీకని అనిపించాలి కదా. ఇప్పుడు నాకు సినిమా తప్ప ఇంకోటి తెలియదు కాబట్టి నేను సినిమా తీశాను. అదే నాకు సినిమా కాకుండా వేరే వ్యాపారాలు ఉండుంటే నాతోటి ఈ ఇండస్ట్రీ ₹1 తీయించగలదా? చచ్చినా తీయించలేము. ఎందుకు విశ్వగారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది, ఆయనకి రియల్ ఎస్టేట్ ఉంది, పాలిటిక్స్ తోటి లింక్ ఉంది, ఫ్యామిలీకే ఉంది. సినిమాల్లో పెట్టాలని ఆయనకు అనిపించకపోతే మనం పెట్టించగలమా? ఎంత తెలుసున్నా ఎంత ఫ్రెండ్ అయినా మనము బలవంతంగా అయితే ఒకళ్ళు జేబులో వచ్చి డబ్బులు తీయలేము. మ్యూచువల్గా ఉండాలి. సో మ్యూచువల్గా ఉండటం అంటే అది డబ్బే కాదు, రెస్పెక్ట్ కూడా అన్నది ఆ రెస్పెక్ట్ కూడా ఉండాలి. ఈ పని మీద ఉండాలి, రైట్, ఈ ప్రొడక్ట్ మీద ఉండాలి, అందులో ఇన్వాల్వ్ అయిన మనుషుల మీద ఉండాలి. అవును, అది కట్టే కొట్టే తెచ్చిన కమర్షియల్ బంధం కాదు. ఇదేంటి లాట్ మోర్ దెన్ దట్. నాకు ఫస్ట్ టైం నాకు ఒక ప్రొడ్యూసర్ అప్రోచబుల్గా నాతోటి ఎవరైనా ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలని చూస్తారు. అసలు మా మొహమే చూడండి, అంత ఎవడేం చేసేస్తాడు? మనం ఏమన్నా ఆస్తులు దొబ్బేస్తామా, కొరుక్కు తినేస్తామా? అది మీరు చాలా నొచ్చుకున్నారు మాత్రం అర్థమైంది. నేను ఆయనకే చెప్తాను, నాకేం మొహమాటం. నేను క్లియర్గా ఉన్న ఏ విషయమైనా ఎదురుగుండా మొహం మీద మాట్లాడటానికి నాకు మొహమాటము లేదు, భయము లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఏమీ కాము, ఎవరి రిలేషన్ అయినా ఆ 6 months ప్రాజెక్టే అంతే. కానీ మళ్ళీ మనం కలిసి పనిచేయాలన్న ఒక అట్మాస్ఫియర్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ 6 months మనం ఎలా ప్రవర్తించామని. చాలా నేర్చేసుకున్నారు నిజంగా మీరు. ఇది మనం ఎవ్రీడే నేర్చుకుంటూ ఉండాల్సిందే కదండి. ఇప్పుడు ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎంతమంది మన కళ్ళు ఎదురుకుండా సక్సెస్ అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు. సో సక్సెస్ అయిన వాళ్ళు ఎందుకు అయ్యారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు అయ్యారని తెలియకపోతే నాకు టెన్షను. తెలిస్తే నేను హ్యాపీగా ముసుగుతాను, ఇంట్లో పడుకుంటాను. అమ్మయ్య, మీ పాటే ఉందిగా, తెలిసితే మోక్షం. తెలిసితే మోక్షము, నాకు ఎంత ఇష్టము. తెలియకున్న బంధము, అంతే అంతే. సో ఇప్పుడు హాయిగా నేను ఆ మోక్షాన్ని ఎంజాయ్ చేయాలి. మీరు డిటాచ్మెంట్ ఆఫ్ లైఫ్ టువర్డ్స్ మెనీ థింగ్స్ మీకు హాయిగా ఉంటుంది. మీలోని ముముక్షత్వానికి కరెక్ట్ అంతేనా? మీలోని జంజాల్ గారు అక్కుపక్షి అని తిన్నట్టుంది, కానీ అది మీరు ముముక్షు అని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేసినట్లేదు. అక్కుపక్షి నిరక్షర కుక్షి అని ముముక్షు డైలాగ్ పిక్చర్ మ్యాచ్ కాలేదు, ఏమనుకోకండి. బట్ చాలా చాలా ఫ్యాసినేటింగ్ కాన్వర్జేషన్ ఆదిత్య గారు. ఇది ఇలా కొనసాగించి సీరియల్గా తీయాలని నేను వాసు గారు చెప్పబోతున్నా. సీరియల్ అయితే ఛార్జ్ వాసు గారు అయినా సరే, మీరైనా, ఎంత ఫ్రెండ్స్ అయినా సరే. సీరియల్ అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఎవ్రీ ఇంటర్వ్యూ ఇంత ఎంటర్టైన్ చేయాలంటే నేను ఎంత పోగేయాలి. అంతే. మీలోని బెస్ట్ తీసుకొచ్చే బాధ్యత మాది. మీరు ఎలాగైనా మీరు బెస్ట్ ఏంటండి, అసలు సరదాగా మాట్లాడుకుందాం రమ్మని చెప్పి అనవసరంగా లేనిపోయిన గొడవ పెట్టారా? నేను ఒక్క ప్రశ్న అడిగానా, మా వాళ్ళని అడగండి. అదే అన్న, అలా అనిపిస్తారు. అదే కదా టాక్టిక్స్. అసలు ఏమన్నా హాయిగా మా మానాన్ని మేము ఉన్నాం, ఇప్పుడు రేపో మాపో సినిమా రిలీజ్ చేయాలని ఆయన ఉత్సాహాన్ని కూడా మనం చంపేసినట్టు. లేదు, నేను ఆయనకు విడిగా చెప్తాను. లేదు, విడిగా ఎందుకు, ఇది కూడా ఉంచితే చాలు. విడిగా చెప్పడం కంటే ఇది బెటర్ అవుతుంది. అలాగే అందుకే జనరల్గా ఇంటర్వ్యూలకి దూరంగా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే బట్ ఇవాళ మీరు మా వాళ్ళు చాలా తిడుతుంటారు, మా వివేక్ వాళ్ళు, మీకు ఎందుకండి అంటే అన్నీ అలా ఎలా మాట్లాడేస్తారు అని. అన్నీ నాకేంటే ఇది అన్న డబ్బు కాదు, ఆస్తి కాదు, మీరు బీ యువర్ సెల్ఫ్ సార్. యూ హావ్ సీన్ ద లోయెస్ట్. ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్. ఉండుంటారు, చెప్పరు.
ఎవరు సో చూడరు. మీరు అక్కడి నుంచి అబిస్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ మీకు తాళ్ళు ఏర్పడుతున్నాయి. నిజంగా ఐ ఎంజాయ్ మై సెల్ఫ్. అంటే నా జర్నీ నాకు టామ్ హ్యాంక్స్ ఫారెస్ట్ గంప్ సినిమా చూసినట్టు ఉంటుంది ఎప్పుడు. నేను యూఎస్లో ఉన్నప్పుడు ఐ థింక్ మీకు కూడా చెప్పినట్టున్నాను, ఆ టామ్ హ్యాంక్స్ క్యారెక్టర్కి నేను చాలా రిలేట్ అయిపోతాను. ఆ ఫారెస్ట్ గంప్ లైఫ్ ఇస్ లైక్ ఎ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్, యు నెవర్ నో వాట్ యు గెట్. అంతేగా? అంతే. సో అసలు అలా అంత గాలివాటంగా ఉండటం కూడా కష్టం. బట్ వీ లుక్ ఫార్వర్డ్ టు టాకింగ్ టు యూ అగైన్ డ్యూరింగ్ ద రిలీజ్ ఆఫ్ లవ్ ఎట్ 65. తప్పకుండా మాట్లాడాలి. ఓన్లీ ఆ మూవీ గురించి చాలా మాట్లాడాలండి. లైక్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ గురించి, లక్ష్మీ భూపాల్ రైటింగ్ గురించి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అది ఇందులో ఎందుకు కలపట్లేదంటే ఒకటి ఇది అది రెండు డైల్యూట్ అయిపోతాయి. అదే ఇది సాంబారు చారు రెండు కలిపేసినట్టు, సాంబారు చారు రెండు కలిపేసినట్టు నాకు ఆకలిస్తుంది. సరే, సో ఆ విధంగా అనమాట. సో లెట్ us టాక్ అబౌట్ లవ్ ఎట్ 65 జస్ట్ బిఫోర్ ద రిలీజ్. విశ్వ గారితో కూడా మాట్లాడాలి, రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాలి, జయప్రద గారితో మాట్లాడాలి, అందరం టీమ్గా అసలు. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు ద ఫీల్ గుడ్ ఫిల్మ్ ఫ్రమ్ యూ ఆదిత్య. మీరు అలాగే ఒకసారి రాఘవేంద్ర గారి సెట్ కూడా వచ్చి పర్యవేక్షణ చేసి వెళ్ళిపోండి. తప్పకుండా, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు. రైట్, ప్రస్తుతానికి ఈ కాంత బాయ్. థ్యాంక్ యూ, బాయ్ అండి. అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు తెలుసా? ఏ టీం గెలుస్తుందా? ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు ఆడుతారో తెలుసా నీకు? హలో, ఇంతకీ వరల్డ్ కప్ ఏ కంట్రీలో జరుగుతుంది నీకు తెలుసా? అయినా వరల్డ్ కప్ ఏ కంట్రీలో అబ్బా? ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ లో ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి తెలుసా? అసలుకి నీకు డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? డిఆర్ఎస్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పైన ఇండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా? తమ్ముడు, అక్క ఈసారి సెమీఫైనల్స్ లో ఇంకా ఫైనల్స్ లో కొత్త రోల్ తీసుకొస్తున్నారు, నీకు తెలుసా? అది ఆగండి. ఇంతమంది ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఎక్కడి నుంచి ఆన్సర్ చెప్పాలా? అయినా క్రికెట్ గురించి నాకంత తెలీదు. అయినా ఇన్ని జెన్యూన్ క్రికెట్ డౌట్స్ ని క్లారిఫై చేయాలంటే క్రికెట్ ఎక్స్పర్ట్ కావాలి, క్రికెట్ మహాజ్ఞాని గురువు కావాలి. అది కావాలంటే నేను కాదు, మా ప్రభు సార్ మీరే రావాలి. హలో బ్రదర్, ఇది వరల్డ్ కప్ తగ్గేలే.